పార్ట్ 4. కూతురు దగ్గరికి రావడంతో చేస్తున్న పని ఆపేసి చేతులు తుడుచుకుంటూ ఏమైనా కావాలా బుజ్జమ్మ అని ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ అడిగాడు చలమయ్య. ఏం మాట్లాడకుండా ఒక్కసారిగా తండ్రిని హత్తుకొని అలాగే నిలబడింది గనిష్క. కూతురు ఒక్కసారిగా అలా ఎందుకు హత్తుకుందో అర్థం కాక ఆందోళనగా, బుజ్జమ్మ ఏమైంది బంగారం, ఎందుకలా ఉన్నావు అంటూ గనిష్క తల నిమురుతూ ప్రేమగా అడిగాడు చలమయ్య. ఏం సమాధానం చెప్పకుండా నిలబడిన గనిష్క నెమ్మదిగా వెక్కిళ్ళు పెట్టడం మొదలుపెట్టింది. కాసేపటికి వెక్కిళ్ళ తీవ్రత పెరిగేసరికి కూతుర్ను దూరం జరిపి నెమ్మదిగా తీసుకువెళ్ళి పక్కనే ఉన్న రాయి మీద కూర్చోబెట్టి తన మెడలో ఉన్న కండువాతో ఏడుస్తున్న గనిష్క కళ్ళు తుడిచి, నా బంగారం ఇలా ఏడిస్తే ఏ తండ్రి మనసు తట్టుకోలేదు బుజ్జమ్మ అన్నాడు చలమయ్య ఎంతో మృదువుగా. ఎరవటం వల్ల ఉబ్బిపోయిన కళ్ళను పైకెత్తి తండ్రి వైపు చూసింది. తండ్రి మొహంలో కంగారు చూసి ఫాస్ట్గా కళ్ళు తుడిచేసుకొని వాళ్ళ నాన్న సైడ్ హక్ చేసుకొని, నన్ను క్షమించు నాన్న, నా మీద ప్రాణాలు పెట్టుకున్న మిమ్మల్ని ఈ పెళ్లి విషయంగా చాలా బాధ పెట్టాను. కోపంలో విచక్షణ మర్చిపోయి ప్రవర్తించాను. ఐఎమ్ సారీ నాన్న, నన్ను క్షమిస్తారు కదూ అంటూ తండ్రిని వదిలి చెవులు పట్టుకుంది. అప్పుడే పని ముగించుకున్న చేతులు తుడుచుకుంటూ అక్కడికి వచ్చిన అనంత ఆ మాటలు విని కూతురు వెనక నుండి డెప్ప మీద ఒక్కటి వేసింది. ఇస్ అంటూ తల రుద్దుకుంటూ వెనక్కి చూసి అమ్మ అంటూ బొంగమూతి పెట్టింది గనిష్క. ఆహా, ఈ వేషాలకి ఏం తక్కువ లేదు అంది నమిలేసేలా చూస్తూ. దీనంగా వాళ్ళ నాన్న వైపు చూసింది గనిష్క. అబ్బా నువ్వుండవే, అసలే బిడ్డ బాధపడుతుంటే ఇంకా ఏడిపిస్తావు అంటూ భార్యను కసిరి కూతురు వైపు తిరిగి, నీ కోపంలో అర్థం ఉంది బంగారం, అలా అని మేము తప్పు చేశామని కాదు. నీ వయసుకు తగ్గ ఆలోచనలు నీవి, మా బాధ్యతలు మావి. ఏదైనా నీకు ఒక మంచి భర్తను ఇస్తున్నా, ఆ భగవంతుని వేవేల వందనాలు అంటూ పైకి చూసి దండం పెట్టుకున్నాడు చలమయ్య. ప్రశాంతంగా నవ్వేసింది అనంత. తన తల్లిదండ్రులు తన మీద కోపం లేదని తెలిసి గనిష్క మనసు చాలా తేలిగ్గా పడింది. రాత్రి నుండి పడిన బాధ మర్చిపోయి తల్లి చుట్టూ చేతులు వేసి, అమ్మ నాకు పకోడీలు చేసి పెట్టవా అంది గారాలపోతూ. సాయంత్రం నుండి పూజలు వ్రతాలు మొదలవుతాయి. కడుపులో ఏదైనా గడిబిడ జరిగితే ఇంకేమైనా ఉందా? పకోడీలు లేవు, ఏం లేవు, శుభ్రంగా ఇడ్లీ తిను పో అంది అంత కళ్ళు ఉరుముతూ. నాన్న అంటూ బిక్కుమొహం వేసింది గనిష్క గడ్డం పెట్టి తన వైపు తిప్పుకొని, నువ్వు నీళ్ళేసుకుంటే రోజు అవే వండి పెడతాలే బుజ్జమ్మ, ఈ పూటకు మేము చెప్పినట్టు వినాలి, నా తల్లి కదూ అంటూ కూతుర్ని ముద్దు చేసింది అనంత మాటలకు చలమయ్య అందంగా నవ్వగా ఆ క్షణం గగన్ మీద కోపం మర్చిపోయి తల్లి మాటలకు సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తింది గనిష్క. కూతురు అలా పరిగెత్తగానే హహహ అని నవ్వుతూ, ఇంకా కూతురు పెళ్ళే కాలేదు, అప్పుడే నువ్వు నీళ్ళేసుకునే వరకు వెళ్ళిపోయావు, నీకు చాలా ఆశలున్నాయి అనంత అన్నాడు చలమయ్య నవ్వుతూ. అదేం లేదు లేవయ్యా, అసలు కూతురు మనసంటూ కూడా తెలుసుకోవాలని అలా అన్నాను. మన బుజ్జమ్మ చిగ్గు చూశాక నా మనసు కాస్త తేలికపడింది అంది అనంత ఒక ప్యూర్ స్మైల్తో. సాయంత్రం 6 గంటల నుండే పెళ్లి హడావిడి మొదలవుతుంది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. చుట్టుపక్కలతో చెయ్యాల్సిన పూజలన్నీ చేయించాక పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు నూతన వస్త్రాలిచ్చి మార్చుకుని రమ్మన్నారు పంతులు గారు. పెళ్ళికి ఇంకా టైం ఉండటంతో నెమ్మదిగా చాలా నిదానంగా రెడీ చేస్తున్నారు గనిష్కని. గగన్ రెడీ అయి వచ్చి పెళ్లి పీటలపై కూర్చొని తనలోని ఆత్రాంబదు ఎంత ఆగమన్నా ఆకకపోవడంతో సెకండ్ 10 సార్లు గనిష్క రెడీ అయ్యే రూమ్ వైపే చూస్తూ ఉన్నాడు. బాబు, పెండ్లి కుమార్తె రెడీ అయితే నేరుగా మీ దగ్గరికే వస్తుంది. మీరు పదే అటు చూడమని పూజ మీద శ్రద్ధ వహిస్తే నేను సంతోషిస్తాను అన్నాడు గగన్ను ఆట పట్టిస్తూ. అక్కడ ఉన్నందరూ పంతుల మాటకు ముసిముసిగా నవ్వగా గగన్ తినేసేలా చూశాడు పంతులు గారి వైపు. కాసేపటికి అమ్మ, ముహూర్తం సమయం ఆసన్నమవుతుంది, పెండ్లి కుమార్తెను తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో పార్వతి వెళ్ళింది గనిష్కను తీసుకురావటానికి. పూజ చేస్తూ గనిష్క వస్తున్న వైపు చూసి అలానే ఫ్రీజ్ అయిపోయాడు గగన్. తనతో పాటు మండపంలో వారు కూడా. బంగారు రంగు చీరలో ఆ చీరకే గట్టి పూట ఇచ్చే మోనిచాయతో పైనుంచి కింద వరకు లక్ష్మీదేవుల అలంకరించబడి నడిచి వస్తున్న గనిష్కను చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు జనాలకు. ఆ అమ్మాయిలు సైతం కళ్ళు ఇంతెంత చేసుకొని గనిష్కను చూస్తుంటే ఇంత అందాల బొమ్మ భార్యగా వస్తున్నందుకు గగన్ మీద క్షణకాలం ఈర్ష్యపడ్డారు అబ్బాయిలందరూ. సరిగ్గా గనిష్క తన ఎదురుగా కూర్చుంటుంది అనగా ఇద్దరికి మధ్య అడ్డుతర పెట్టుకోవడంతో ఈ లోకంలోకి వచ్చిన గగన్ ఆ అడ్డుతర పట్టుకున్న వాళ్ళ వైపు కోపంగా చూశాడు. గగన్ మొహం చూసి ఆ అమ్మాయిలకి అస్సలు నవ్వాగలేదు.
ఈహ తను ఎన్ని ఫీట్స్ చేసినా బుజ్జి కనపడదని కుదురుగా పంతులు చెప్పిన పూజ చేస్తూ కూర్చున్నాడు. గణేష్క పక్కన కూర్చొని గగన్ కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్నారు చలమయ్య దంపతులు. వాళ్ళు కడుగుతున్నంతసేపు తెల్లగా మెరిసిపోతూ పారణితో అందంగా ఉన్న ఆ పాదాలను అలానే చూసింది గణేష్క. గట్టిమేళం వాయించమని చెప్పి ఇద్దరిని ఒకరి తలపై మరొకరిని జీలకర్ర బెల్లం పెట్టమన్నారు పంతులు గారు. మేళతాళాల మధ్య పెద్దలందరి సమక్షంలో ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టగానే వారి మధ్య ఉన్న అడ్డుతెర తొలగిపోయింది. ఇరువురి కళ్ళు కలుసుకున్నాయి. గగన్ కళ్ళల్లో విశ్వమంతా ప్రేమ కనిపిస్తుంటే గగన్ తనవాడు అనే భావనతో గణేష్క కళ్ళు ఆనందంగా వర్షిస్తున్నాయి. ఆ క్షణం తనకి వాళ్ళ మధ్య జరిగిన గొడవలేమీ గుర్తులేవు. ఆ అందమైన మధు క్షణాలను మనసులో భద్రపరుచుకుంటుంది గణేష్క. గణేష్క కళ్ళల్లో మొదటిసారి తనపై కనిపిస్తున్న అమితమైన ప్రేమకు గగన్ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర, పెదవులపై సన్నని నవ్వు. తను కూడా ఆ క్షణాలను కళ్ళతో క్యాప్చర్ చేసి మనసులో పదలంగా భద్రపరుచుకుంటాడు. పెద్దలందరూ అక్షంతలు వేసి ఆశీర్వదించారు. ఆ తంతు ముగిశాక పంతులు గారు మాంగళ్య ధారణ చేయించారు. గగన్ తాళి కడుతుంటే తెలియని ఉద్వేగంతో చిన్నగా కనిపించింది గణేష్క శరీరం. తన పరిస్థితిని గమనించి తాళి కట్టడం అవ్వగానే అలా వంగునే గణేష్క మొమ్మను 2 చేతుల్లో తీసుకొని చిన్నగా నుదురుపై ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో గగన్కు తనపై ఉన్న ప్రేమ తెలుస్తుంటే కళ్ళు మూసుకొని మనసులో ఆ ముద్దుని ఫీల్ అవ్వగానే అందంగా విచ్చుకున్నాయి గణేష్క పెదవులు. గగన్ తాళి కట్టిన ఒక స్థానంలో తిరిగి వచ్చి కూర్చొని చేతులు జోడించగానే ఆనందంగా ఆశీర్వదించారు పెద్దలందరూ. అదిగో సరిగ్గా అప్పుడే వినపడింది ఒక గొంతు బయట నుండి, ఆపండి అంటూ. అంతా అయిపోయాక ఈ డైలాగ్ ఏంటో కర్మ. అందరూ ఎవరా అని వెనక్కి తిరిగితే పంతులు గారు మాత్రం, బాబు పెళ్ళైపోయాక ఈ డైలాగ్ నిషిద్ధం నాయనా, ఇంతకీ తమరెవరు, ఈ పెళ్లితో మీకు ఏమిటి సంబంధం అన్నారు. అప్పటికే మండపం ముందుకు వచ్చి నిలబడ సదురు చలమయ్య మేనలుడు గారు, ఏంటి నేనెవరా, ఇదిగో ఇక్కడ పెళ్లి కూతురు గెటప్లో ఒంటి నిండా నగర దిగేసుకొని కూర్చుందే ఈవిడి గారి భావని, దాన్ని పెళ్లి చేసుకోవాలని నేను ఎన్ని కనలు కన్నానో తెలుసా. ఎక్కడ ఇది గొప్పింటుడు దొరికేసరికి ఒక మాట కూడా చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి వీడితో లగ్గానికి రెడీ అయిపోయింది. దీనేం చేస్తానో చూడండి అంటూ ముందుకు వెళ్ళబోయేసరికి గగన్ సైగతో సెక్యూరిటీ గార్డ్స్ అతన్ని అడ్డుకున్నారు. గగన్ ఏంటిదంట అన్నాడు ఈశ్వర్ గంభీర్. ప్లీజ్ డాడ్, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, అంతా క్లియర్ చేస్తాను అని అక్కడ గొడవ జరగటం ఇష్టం లేక గార్డ్స్తో వాడిని బయటికి పంపేయమని చెప్పాడు. అలా చేస్తే వాడి మాటలు నిజమని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడ నమ్ముతారో అనే ఆలోచన రాగానే 1 నిమిషం ఆగండి అని గట్టిగా చెప్పి కోపంగా వాళ్ళ బావ ముందుకు వెళ్ళి నిలబడింది గణేష్క. కోపంగా తన వైపే చూస్తున్న గణేష్కను చూసి, ఏంటే చేసిందంతా చేసి అట్టా చూస్తున్నావు నిన్ను అంటూ గణేష్క మీదకి వెళ్ళడానికి గింజుకుంటున్న బావగాడిని చెంప పేలిపోయేలా ఒక్కటి పీకింది గణేష్క. ఆ రీసౌండ్గా ప్లేస్ మొత్తం దద్దరిల్లింది. బుజ్జమ్మ అంటూ ముందుకు వచ్చాడు చలమయ్య. నువ్వాగు నాన్న అని చలమయ్యకు చెప్పి, ఏంట్రా ఓ గింజుకుంటున్నావు, నువ్వంటే ఇష్టమని నిన్ను పెళ్లి చేసుకుంటానా నీకు ఎప్పుడైనా నేను చెప్పానా, పోనీ నీతో అలా ఎప్పుడైనా బిహేవ్ చేశానా అని కళ్ళురిమి చూసింది గణేష్క. నువ్వు చెప్పలే, మామ మాటిస్తాడు సరిపోదా, అప్పుడు మాటిచ్చి ఇప్పుడు ఈడితో నీ పెళ్లి చేయడానికి బుద్ధుండక్కర్లేదా అన్నాడు ఆవేశంగా వాళ్ళ బావ. అయోమయంగా తండ్రిని చూసింది గణేష్క. లేదు బుజ్జమ్మ, మీ మావయ్య అడిగాడు, నేను నిన్ను అడిగి చెప్తా అన్నాను అంతే, అంతకు మించి ఏం మాటలు జరగలేదు మా మధ్య అని అన్నాడు చలమయ్య ఆందోళన నిండితో కంఠంతో. విన్నావుగా, ఇక దయచేయి, అయినా నీలాంటి తాగుబోతుని తిరుగుబోతుని ఏ ఆడిదైనా పెళ్లి చేసుకుంటుందా అంది గణేష్క అసహ్యంగా చూస్తూ. ఏం కూసావే, నన్నే అంత మాట అంటావా అంటూ చెయ్యలేపాడు బావగాడు. అంతే, ఆ చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. కాదు కాదు, మన హీరో గారు ఆపేశారు. ఇంకోసారి నా భార్యని వేగి అని మాట్లాడినా తనపై చెయ్యి వెయ్యాలని చూసానా, నీకు అది ఆఖరి రోజు అవుతుంది మిస్టర్ అని పట్టుకున్న చేతిని వెనక్కి విరిచేసి ఒకే ఒక్క దెబ్బతో అతని నేల కరిపించి గార్డ్స్ వైపు ఒక చూపు చూశాడు గగన్. 2 నిమిషాల్లో అక్కడ అంతా క్లియర్ చేసేశారు వాళ్ళు. సారీ మావయ్య, మీ బంధువు కదా అని చాలాసేపు ఓపిక పట్టాను. బట్టతో లిమిట్స్ క్రాస్ చేసి బుజ్జిని టచ్ చేయబోయాడు. నా భార్యకు అవమానం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు కోపంతో రెడ్గా ఆయన మొహంతో. పర్వాలేదు చిన్నబాబు, వీడి బుద్ధి తెలిసే నేను ఇన్నాళ్ళు వాళ్ళ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాను.
నా కూతురికి ఇంత బంగారు భవిష్యత్తు ఇవ్వగలుగుతున్నాను. మీరు వాడి గురించి ఏం ఫీల్ అవ్వనవసరం లేదు చిన్నబాబు అన్నాడు చలమయ్య గగన్ వైపు ఆత్మీయంగా చూస్తూ. 10 నిమిషాలు అక్కడ వాతావరణం మళ్ళీ నార్మల్ అయిపోవడంతో పెళ్లి తంతులోనే ఒక్కో ఘట్టం పూర్తి చేయించేశారు పంతులు గారు. అదే పెళ్లి బట్టలతో భార్యాభర్తలిద్దరినీ గుడికి తీసుకువెళ్ళి దర్శనం చేయించి తీసుకొచ్చేసరికి మరుసటి రోజు మధ్యాహ్నం అయిపోయింది. ఎక్కడ వారక్కడ కొద్దిగా తినేసి రెస్ట్ తీసుకున్నారు. మరుసటి రోజు పంతులు గారు కొత్త జంటతో సత్యనారాయణ వ్రతం చేయించి పెళ్ళా పాపలతో చల్లగా ఉండమని జంటను ఆశీర్వదించి వారి జాతకం ప్రకారం మొదటి రాత్రికి ఇంకొక 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పి సంభావన పుచ్చుకొని చక్కగా వెళ్ళిపోయారు. ఇంకా 10 రోజుల అని గగన్ డేలా పడిపోతే ఇంకొక 10 రోజులేనా అని గణేష్గా కంగారు పడింది పాపం. ఈ 10 రోజుల్లో ఈ బుజ్జి బేబీని ఎలా అయినా దానిలోకి తెచ్చుకొని తొలి రైలు మధురంగా మార్చుకోవాలి అని గగన్ సంబరపడుతుంటే ఈ 10 రోజుల్లో వీడిని టార్చర్ అంటే ఏంటో చూపించి నా దగ్గరికి రావాలంటేనే భయపడేలా చెయ్యాలి అని కన్నింగా గగన్ వైపు చూసింది గణేష్క. సరిగ్గా అదే సమయానికి గణేష్ వైపు రొమాంటిక్గా చూశాడు గగన్. ఆ చూపుకి గణేష్క ఇంతింత కళ్ళు చేసి వీడేంటి అలా చూస్తున్నాడు అని అనుకునే అంతలో చిన్నగా కన్ను కొట్టి పెదాలు గుండ్రంగా ముడిచి గాల్లోనే గణేష్కకి ముద్దులు కురిపించాడు గగన్. అది చూసి గణేష్క గుండె గొంతులోకి వచ్చినట్లే ఒక్కసారిగా పొలమారిపోయి గట్టిగా దగ్గేసింది. అటుగా వెళ్తున్న పార్వతి పరుగున వచ్చి గణేష్క వెన్ను నెమరుతూ తల మీద తడుతుంటే కిచెన్లో ఉన్న అనంత గబగబా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. గణేష్కకు నెమ్మదిగా వాటర్ పట్టించి తను కొంచెం కుదురుకున్నాక ఏమైంది బుజ్జి, ఒక్కసారిగా అంతలో ఎలా పొలమారింది అంది పార్వతి అయోమయంగా. అది ఏమో అమ్మగారు, ఉత్తునోటునే పొలమారింది ఎందుకో అంటూ పక్కన నిలబడి కంగారుగా తన్నే చూస్తున్న గగన్ను తినేసేలా చూసింది గణేష్క. సరిపోయింది, అయినా ఇంకా అమ్మగారేంటి బుజ్జి, అత్తయ్య అని పిలువు అంది పార్వతి గణేష్క తల నిమురుతూ. ఆ మాటకు గణేష్క మొహమాటంగా చూస్తే తల్లి వైపు లీవింగ్ ఐస్తో చూశాడు గగన్. సరే పూజ అయిపోయిందిగా, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని కాస్త రెస్ట్ తీసుకోండి అంది పార్వతి. సరే అంటూ పైకి లేచిన గణేష్క ఉదయం నుండి పూజ కోసం ఉపవాసం ఉండటంతో కాస్త కళ్ళు తిరిగినట్టు అయ్యి పడబోయి సోఫా ఎడ్జ్ పట్టుకొని తమాయించుకుంది. అది గమనించిన గగన్ మేడ్కు పాలు తెమ్మని చెప్పి గణేష్క 2 చేతులతో ఎత్తుకున్నాడు పైకి తీసుకువెళ్ళడానికి. చిన్నబాబు దించు, నేను బాగానే ఉన్నాను అంది చిన్నగా పళ్ళు నూరుతూ గణేష్క. కనిపిస్తుందిలే తమరి ఎంత బాగున్నారు అని గట్టిగా అని గణేష్క ఇంకా ఏదో మాట్లాడబోతుంటే గణేష్కను హృదయానికి దగ్గరగా హత్తుకొని ఇంకొక మాట మాట్లాడావంటే నీ నోరు నా నోటితో ముయ్యాల్సి వస్తుంది, నీకు ఇష్టమైతే మాట్లాడు అని గణేష్కకు మాత్రమే వినిపెడేలా చెప్పి అందంగా నవ్వాడు. దెబ్బకు పాప సైలెంట్ అవ్వగా చిరునవ్వులు చిందిస్తూ పైకి తీసుకువెళ్ళిపోయాడు. అది చూసి అందరూ ముసిముసిగా నవ్వుతుంటే తన బిడ్డనంత ప్రేమించే వ్యక్తి వచ్చినందుకు ఆనంద కంట్లో ఆనంద బాష్పాలు పొంగాయి. పైకి వెళ్ళిన గగన్ గణేష్కతో పాటు రూమ్లోకి అడుగు పెట్టగానే గణేష్కను కిందకు దించి ఒక్క అడుగు వెనక్కి వేసి డోర్ లాక్ చేశాడు. ఇప్పుడు ఎందుకు డోర్ లాక్ చేస్తున్నాడు అనుకుంటూ గణేష్క భయంగా గగన్ను చూస్తుంటే గణేష్ కన్నింగా నవ్వు గగన్ పెదవులపై. గగన్ డోర్ లాక్ చేసి ఒక అడుగు ముందుకు వేస్తూ షట్ బటన్స్ తీస్తుంటే గణేష్క మనసులో తెలియని కంగారు స్టార్ట్ అయి ఒక అడుగు వెనక్కి వేస్తుంది. వెనక బెడ్కు తగిలి బెడ్ మీద వెనక్కి పడిపోయింది గణేష్క. గణేష్కకు అది దగ్గరగా వచ్చి ఎడం మోకాలు బెడ్ మీద గణేష్క పక్కనే ఆంచి ముందుకు వంగేసరికి గణేష్కకు టెన్షన్ వచ్చి కళ్ళు మూసుకొని ఒక్క తోపు తోసింది గగన్. ఆహా, 1 ఇంచు కూడా కదలేదు బాబు, పై పెచ్చు అందంగా నవ్వుతూ ఉన్నాడు. ఆ నవ్వుకు కళ్ళు తెరిచిన గణేష్క అంత దగ్గరగా గగన చూసి రెట్టించిన గుండె వేగంతో ఏంటి మీదకొస్తున్నావు, లేవలేదంటే అమ్మగారిని పిలుస్తాను అని బెదిరించింది. కాదు బెదిరించాననుకొని బ్రతిమాలింది. హాహాహా పొట్టమ్మా, నీకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయే అని అందంగా నవ్వుతూ గణేష్క వెనకాల బెడ్ మీద అడ్డదిడ్డంగా పడి ఉన్న తన టీషర్ట్ తీసుకొని వెళ్తూ తన తలలో గణేష్క తలకు చిన్నగా డ్యాస్ ఇచ్చి డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళిపోయాడు విజిల్ వేసుకుంటూ. బండ సచ్చినోడా, ఎంత టెన్షన్ పెట్టేశాడు. అయినా ఇలా అయితే నేను వాడి మీద రివెంజ్ ఎలా తీర్చుకుంటాను. ఓసే బుజ్జి, మరీ ఇంత పిరికిదానివేంటే నువ్వు. ఓహో, ఇలా అయితే చాలా కష్టం. బీబ్రే బుజ్జి, నువ్వు ఒక ఆట ఆడుకోవాల్సిందే. ఆ పార్వతీదేవి పేరు పెట్టుకొని మరీ ఇంత పెరిగిదానిలా ఉన్నావంటే మాట వచ్చేస్తుంది సుమి అనుకుంటూ తాను మోటివేట్ చేసుకొని హార్ట్ బీట్ కాస్త నార్మల్ అయ్యాక డ్రెస్ చేంజ్ చేసుకొని నిద్ర ఉపక్రమించింది.
తర్వాత వారం రోజులు ఫుల్ ఆఫీస్ వర్క్లో బిజీగా గడిపేశాడు గగన్. గనిష్క గాయత్రి నార్మల్గా కాలేజ్కి వెళ్ళి వస్తున్నారు, కానీ గనిష్క గాయత్రితో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. గాయత్రి తన ప్రయత్నాలు తను చేస్తున్నా కనీసం తనని పట్టించుకోవటం లేదు గనిష్క. గగన్ తాను ఏదో ఒకటి నటమే చేయటమో చేస్తే అదే అవకాశం తీసుకుని రివెంజ్ తీర్చుకోవాలి అని చూస్తున్న గనిష్కకు గగన్ అలా అసలు ఏం పట్టనట్టు తన బిజీలో తను ఉంటుండే ముందు లైట్ తీసుకున్న రోజులు గడిచే కొద్దీ ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. కానీ పాపం చేసేదేం లేక అవకాశం కోసం చూస్తూ తన రొటీన్లో పడిపోయింది. ఇంకా ముహూర్తానికి 3 రోజులు ఉందనగా ఆ రోజు డిన్నర్ కంప్లీట్ చేసి తర్వాత గగన్ తన పేరెంట్స్ రూమ్కి వెళ్ళి నెమ్మదిగా డోర్ లాక్ చేశాడు. లోపల నుండి పార్వతి ఎవరు అని అడిగేసరికి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. అప్పటి వరకు మంచం మీద జారుబడి కూర్చున్న పార్వతి లేచి సరిగ్గా కూర్చొని, ఏంటి కన్నయ్య, నువ్వు ఎప్పటి నుండి మా గదికి రావడానికి పర్మిషన్ అడగటం నేర్చుకున్నావు అని అంది నవ్వుతూ. నాకు పెళ్ళైనప్పటి నుండి అని మనసులో అనుకుని పైకి మాత్రం చిన్నగా నవ్వి, మా డాడ్ నేను మిమ్మల్ని ఒక విషయంలో పర్మిషన్ అడగటానికి వచ్చాను అన్నాడు కింద కూర్చొని వాళ్ళ అమ్మ ఒడిలో తల పెట్టుకుని. అబ్బో, ఇదెప్పటి నుండి సార్, తమరు ఏదైనా చేసే ముందు మా పర్మిషన్ కూడా అడుగుతారా అన్నాడు ఈశ్వర్ వెటకారంగా. డాడ్ ప్లీజ్ డాడ్ అన్నాడు గగన్ మూతు ముడిచి. ఆ ఫేస్ చూసి ఈశ్వర్కు చిన్నప్పటి కొడుకు కళ్ళ ముందు మెదిలి కొడుకుని దగ్గరకు తీసుకోవాలి, ముద్దు పెట్టుకోవాలి అనిపించిన పైగా ఫీలింగ్స్ ఏవి కనిపించనివ్వకుండా సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ ఇంతకీ విషయం ఏంటో అన్నాడు. గగన్ పార్వతి వైపు చూశాడు. చెప్పమ్మా అన్నట్టు ఆవిడ కళ్ళు ఆర్పారు. డాడ్ నాకు లీవ్స్ కావాలి అన్నాడు గగన్ హెడ్ మాస్టర్ నిలబడి చిన్న పిల్లాడిలా చూస్తూ. గగన్ అడిగిన సమాధానం, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి ఇంకా కోపం నటించలేక గట్టిగా నవ్వేశాడు ఈశ్వర్. వాళ్ళ డాడీ ఎందుకు నవ్వుతున్నారు అర్థం కాక లేచి నిలబడి, డాడీ నేను సీరియస్గా అడుగుతున్నా, మీరెందుకు అలా నవ్వుతున్నారు అన్నాడు మొహం కందగడ్డలా పెట్టుకుని. ఆయన ఇంకా అదే నవ్వు కంటిన్యూ చేస్తుంటే పార్వతి ఈశ్వర్ను ఒక కసురు కసిరి పైకి లేచి గగన్ గడ్డం పట్టుకుని, మీ డాడీల మాటలు పట్టించుకోను బంగారం, ఇంతకీ నువ్వు దేనికి మీ డాడీని సెలవు అడుగుతున్నావు, ఎక్కడికైనా వెళ్తున్నావా అని ఎంతో లాలనగా అడిగింది. తన గడ్డం పట్టుకున్న వాళ్ళ అమ్మ చేతని 2 చేతుల్లోకి తీసుకొని, అవునమ్మా, ఆఫీస్లో పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసాను అండ్ అర్జెంట్ ప్రాజెక్ట్ కూడా ఏమీ లేవు. సో నేను గనిష్కాన్ని తీసుకొని 1 మంత్ ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను. నీకు తెలుసుగా అమ్మా, అది నా మీద ఇంకా కోపంగానే ఉందని అని చెప్పి ముందుకు వంగి, సో మేడంని ప్రసన్నం చేసుకోవడానికి అన్నమాట ఈ టూర్ అని వాళ్ళ అమ్మ చెవులో గుసగుసుగా చెప్పాడు. ఓహో, ఏంటి మీ సీక్రెట్స్ అని లేచి నిలబడ్డాడు ఈశ్వర్. అబ్బా మీరుండండి అని భర్తకు చెప్పి, నీ ఇష్టం కన్నయ్య అంది పార్వతి. అంటే మా ఇష్టాలతో ఏం పని లేదా అని గయ్యం అన్నాడు ఈశ్వర్. తల్లి కొడుకులిద్దరూ అతని వైపు సీరియస్గా చూస్తే ఈశ్వర్ అంతకన్నా సీరియస్గా వాళ్ళని చూస్తూ కబోర్డ్లో నుండి ఒక కవర్ తీసి గగన్ చేతి ముందుకు లాగి ఆ కవర్ గగన్ చేతిలో పెట్టాడు. ఆ కవర్ ఓపెన్ చేసి చూసిన గగన్ కళ్ళు పత్తి పువ్వులంతా అయ్యాయి. చాలా ఎగ్జైట్ అయిపోతూ వెళ్ళి తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని, యు ఆర్ ది బెస్ట్ డాడ్ ఉమ్మా అని బుగ్గపై ముద్దు పెట్టాడు. ఎప్పుడూ గంభీరంగా రాయల్టీ మెయింటైన్ చేసే కొడుకు కన్నా ఒక్కసారి ఇలా చిన్న పిల్లాడిలా బిహేవ్ చేసే కొడుకు అంటేనే ఈశ్వర్కు ఎక్కువ ఇష్టం. కొడుకు భుజం తట్టి, ఎంజాయ్ మై బాయ్, ఇక్కడంతా నేను మేనేజ్ చేసుకుంటాను, రేపు నైట్ ప్రయాణం, ఆ అమ్మాయికి కూడా చెప్పు, జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు ఈశ్వర్. హలో, ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా అని గుర్తుందా అంది పార్వతి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక తండ్రి కొడుకులు ఆమె వైపు ఒకేసారి హ్యాపీ స్మైల్ ఇచ్చారు. అది చూసి కోపంగా విషయం ఏంటని అడిగితే, అలా పల్లికిలిస్తారే అని చిర్రుబుర్రులాడింది పార్వతి. మా కూల్ అంటూ ఆమెను హగ్ చేసుకుని తండ్రి వాళ్ళ హనీమూన్ కోసం తీసిన టికెట్స్ ఆమెకు చూపించాడు. అవి చూసి పార్వతి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఏదో పెద్ద కోపం ఉన్నట్టు ఇన్ని రోజులు మొహం కందగడ్డలా పెట్టుకొని తిరిగితే నిజమే అనుకుని కంగారు పడిపోయాంగా, ఎంతైనా మీ బాబు కొడుకులు ఒక్కటేలే అని పెదవి విరిచి టికెట్స్ గగన్ చేతిలో పెట్టి చీర కొంగును పైకి వేసుకుంటూ భర్తను కొరకొరా చూస్తూ బయటకు వెళ్ళిపోయింది. నేనేదో నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే మీ మమ్మీ నాకు ట్విస్ట్ ఇచ్చేలా ఉంది నాన్న అంటూ పార్వతి కోసం బయటకు వెళ్ళాడు ఈశ్వర్. వాళ్ళకలా చిన్న చిన్న అనకలు అలవాటు ఇవ్వటంతో గగన్ నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళబోతూ తల తిప్పి చూశాడు. గనిష్క గాయత్రి ఈస్ట్లో ఒకరు వెస్ట్లో ఒకరు కూర్చొని డిన్నర్ చేస్తుంటే రంగి వాళ్ళిద్దరికీ వడ్డిస్తుంది. వెంటనే గగన్ బుర్రలోకి ఒక మహత్తరమైన ఆలోచనలాగా
చిన్ని డిన్నర్ కంప్లీట్ అయ్యాక ఒకసారి నా రూమ్కి రారా అని చెప్పి గణేష్క వైపు చూస్తూ పైకి వెళ్ళిపోతుంటే, నువ్వు కూడా రా అన్నయ్య, డిన్నర్ చేద్దువు అంది గాయత్రి. నా డిన్నర్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది చిన్ని, మీరు తినండి అని తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు ఈ మానవుడు కనీసం అడ్రస్ లేడు, ఈరోజేంటి త్వరగా వచ్చేశాడు అనుకుంటూ ఆ ఆలోచన తన ఫేస్లో అసలు కనిపించనియకుండా తన డిన్నర్ని ఆస్వాదిస్తూ వాళ్ళని పట్టించుకోనట్టు ఉంది గనిష్క. వెళ్తున్న వాళ్ళ అన్నయ్య వైపు చూసి గనిష్క వైపు చూసింది గాయత్రి. వీళ్లతో నాకు అనవసరం అన్నట్టు తన పనిలో తాను బిజీగా ఉండడం చూసి ఒక చిన్న నిట్టూర్పు విడిచి ఫాస్ట్గా తినేసి గగన్ దగ్గరకు వెళ్ళింది గాయత్రి. రూమ్ ముందుకు వెళ్ళి అన్నయ్య అని పిలిచింది. రాచిన్ని అంటూ అప్పటి వరకు పడుకున్న వాడల్లా లేచి కూర్చున్నాడు గగన్. ఏంటి బ్రో, మళ్ళీ ఏమైనా హెల్ప్ కావాలా అంటూ స్వచ్ఛంగా నవ్వింది గాయత్రి. ఆహా అలాంటిదే చిన్ని అన్నాడు గగన్. తను సరదాగా అడిగితే గగన్ నిజంగా హెల్ప్ అనటంతో బిక్కు మొహం వేసుకొని గగన్ వైపు చూసింది గాయత్రి. గాయత్రి ఫేస్ చూసి గగన్ నవ్వుతూ, టెన్షన్ పడుకు చిన్ని, పెద్ద హెల్ప్ ఏం కాదులే, ఈ రోజుకి నువ్వు నా గదిలో పడుకోరా, నేను బుజ్జితో కొంచెం మాట్లాడాలి, నీకు తెలుసుగా అది చెప్పగానే వేరే టైప్ కాదని, సో ఈ రోజుకి నువ్వు నా రూమ్లో పడుకుంటావా అన్నాడు గగన్. ఫస్ట్ చిన్నీకి కంగారుగా అనిపించిన పెళ్ళయ్యాక ఇప్పటి వరకు గగన్ ఫుల్గా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి గనిష్కతో ఒక్కసారి కూడా మాట్లాడలేదని గుర్తొచ్చి సరే బ్రో కానీ అని తనకు ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయింది గగన్ ఫేస్ చూస్తూ. చెల్లెలి ప్రేమకు మురిసిపోతూ డోంట్ వరీ చిన్ని, ఐ విల్ బీ ఇన్ మై లిమిట్స్ అన్నాడు నవ్వుతూ. ఆ మాటకు గాయత్రి ఊపి పీల్చుకొని హ్యాపీ స్మైల్ ఇచ్చి సరే బ్రో అయితే వెళ్ళు అని అన్నగారి బెడ్ మీద సెటిల్ అయిపోయింది. అప్పుడే కాదులే చిన్ని, ఒక గంట తర్వాత వెళ్తా, ఇప్పుడే వెళ్తే నన్ను బయటికి గంటేసి అది డోర్ పెట్టుకుంటుంది అని అన్నాడు గగన్ చిన్న నవ్వుతో. అదే నిజమే బ్రో అంటూ వాళ్ళ ఇద్దరు చాలాసేపు కబులు చెప్పుకుంటూ గడిపేశారు. గంట కాస్త గంటన్నర అయ్యేసరికి గగన్ టైం చూస్తూ గుడ్ నైట్ చిన్ని, ఈ రూమ్లో నీకు ఓకే కదా అని అడిగాడు. మళ్ళీ గాయత్రి ఎక్కడ డిస్టర్బ్గా ఫీల్ అవుతుందో అని. నో ప్రాబ్లం బ్రో, గుడ్ నైట్ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో అని విష్ చేసింది గాయత్రి. చెల్లికి థ్యాంక్స్ చెప్పి మెల్లగా గది బయటకు వచ్చి కిందకు చూశాడు. ఎవరూ తనని గమనించలేదని కన్ఫర్మ్ చేసుకుని పెళ్లిలా గనిష్క ఉన్న గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు. వెళ్ళిన వదిలి కాసేపు పార్వతి ఈశ్వర్లను చూద్దాం. గంటన్నర క్రితం ఈశ్వర్ మీద చిర్రుబుర్రులాడుతూ పార్వతి గార్డెన్లోకి వెళ్ళి బెంచ్ మీద కూర్చుంది. వెనకే వచ్చిన ఈశ్వర్ అక్కడ బెంచ్ మీద కూర్చున్న పార్వతిని చూసి వెనక నుండి వెళ్ళి నవ్వుతూ ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు. ఆ చేతులను పక్కకు తోసేసి పోండి శ్రీవారు, నేను మీ మీద అలిగాను అని బొంగమూతి పెట్టుకుంది పార్వతి. హహహా, నా శ్రీమతి అలిగితే ఆ జాబిలి కన్నా అందంగా ఉంటుంది తెలుసా అని పైన ఆకాశంలో కాంతులీనుతున్న చందమామను చూపిస్తూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు ఈశ్వర్. ఆ మాటలకు లోలోన మురుసుకుంటూ హా ఈ మాటలకేమి అంది పార్వతి. అబ్బా ఇప్పుడు ఈ అలకలెందుకే చిలక అంటూ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు ఈశ్వర్. ఇటువైపు తిరిగిన పార్వతి భర్త భుజం మీద తల ఆంచి థ్యాంక్ యూ ఈశ్వర్, ఎప్పట్లో మీరు కన్నయ్యను క్షమించరేమో అని చాలా టెన్షన్ పడ్డాను అని కంటి నిండా జారిన ఆనంద బాష్పాలను బయట చెంగుతో తోచుకొని ప్రేమను పెనవేసిన భర్త చేతను ముద్దాడింది పార్వతి. వాడి మీద నా కోపం క్షణం కూడా నిలవదని నీకు తెలుసుగా పార్వతి అంటూ తన భుజం మీద వాలిన పార్వతి తలపై ముద్దు పెట్టుకొని ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరకు పొదుముకున్నాడు ఈశ్వర్. అతని గుండెల్లో గొవ్వలా ఒదిగిపోతూ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి, మన కన్నయ్య మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి వాడి జీవితంలోకి వచ్చింది. కానీ అంటూ పార్వతి నసుగుతుంటే ఇంకేంటి పార్వతి అన్నాడు ఈశ్వర్. అది మరి నేను మీ దగ్గర ఒక విషయం దాచానండి. మన పెళ్ళయ్యాక ఎప్పటి వరకు మన మధ్య ఎలాంటి దాపరికాలు లేవు, బట్ ఈ విషయం మీతో చెప్పడానికి భయమేసింది అందుకే అంటూ తల పైకి ఎత్తి ఈశ్వర్ వైపు చూసింది. ఈశ్వర్ మొహం కాస్త గంభీరంగా కనపడటంతో చెప్పాలా వద్దా అని అలానే చూస్తూ కూర్చుంది. నాకు అన్ని విషయాలు తెలుసు పార్వతి అన్నాడు ఈశ్వర్ చాలా గంభీరంగా. పార్వతి కళ్ళు పెద్దవి చేసుకొని మీకు అంతా తెలుసా అంటూ లేచి నిలబడింది. టెన్షన్తో ఆమె కాళ్ళు చేతులు చల్లగా అయిపోయాయి. అంతా తెలుసు శ్రీమతి గారు, తమ పుత్రరత్నం చేసిన ఘనకార్యాలు తెలుసు, వాటిని తమరు నాకు చెప్పకుండా హైడ్ చేసి ఈ పెళ్లి తతంగం అంతా నడిపించావని తెలుసు. ఆ రోజు వాడు నీకు చెప్తుంటే మంచినీళ్ళ కోసం వెళ్తూ నువ్వు వాడి గదిలోకి వెళ్ళడం చూసి నీ వెనకే వచ్చిన నేను
నీతో వాడు మాట్లాడిన ప్రతి మాట విన్నాను పార్వతి. కానీ మీకు తెలియంది ఏంటంటే నాకు కావాల్సింది కూడా మన బిడ్డ సంతోషమే అని, వాడి సంతోషం కోసం నేను ఏమైనా చేయగలనని. ఇప్పుడు కూడా వాళ్ళ మధ్య ఉన్న పొరపచ్చులు తొంగి వాళ్ళు కలిసి సంతోషంగా ఉండాలంటే వాళ్ళకి స్పేస్ కావాలని వాళ్ళ హనీమూన్ ప్లాన్ చేశాను. కొంచెం బాధగా ఇంకొంచెం ఉద్వేగంగా ధ్వనించింది ఈశ్వర్ గొంతు. ఏవండి అంటూ బాధగా ఈశ్వర్ వైపు చూసింది పార్వతి. ఇన్నేళ్లలో మన కాపురంలో నా మనసు నీకు పూర్తిగా తెలుసుకున్నాను పార్వతి, కానీ ఈ విషయం నా దగ్గర దాచి అది అబద్ధమని తేల్చేశావు అన్నాడు ఈశ్వర్ బాధగా. ప్లీజ్ ఈశ్వర్ అలా మాట్లాడకండి, నేను భయపడ్డాను. కన్నయ్య చేసిన పని మీకు తెలిస్తే కన్నయ్య మీద ఎక్కడ కోడ్పడతారు అని. అండ్ ఈ వంక అయినా వాళ్ళని త్వరగా పెళ్లి చేయవచ్చు అనుకున్నానండి, అంతేకాని మిమ్మల్ని తక్కువ చేయాలని కాదండి అంది పార్వతి బాధగా కన్నీళ్లు తుడుచుకుంటూ. చచ్చా, ఇప్పుడు అవన్నీ తవ్వుకొని బాధపడటం ఎందుకులే పార్వతి, మన బిడ్డ సంతోషంగా ఉన్నాడు అది చాలు. అండ్ ఒక తల్లిగా ఆ సమయంలో నువ్వు ఏమి ఆలోచించి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. కాబట్టి వీటిని వృధాగా ఇలా బయటకు వదిలేయటం మానేసి అంటూ పార్వతి కన్నీళ్లు తుడిచి వాళ్ళను కలపడానికి ఏం చేయాలో అది ఆలోచించు అని అన్నాడు ఈశ్వర్ ప్యూర్ స్మైల్తో. నేను వృధాగా ఇవ్వటం లేదు, మా ఆయన అర్థం చేసుకోలేదనే బాధతో ఏడ్చాను అంటూ కన్నీళ్లు తుడుచుకొని మనం చేయాల్సిందే చేసేసాం ఈశ్వర్, ఇక వాళ్ళు పడతారు. అంతగా కన్నయ్య వల్ల కాకపోతే అప్పుడు వాడే హెల్ప్ అడుగుదాడులే, పదండి ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అంటూ బట్టం తీసుకొని ఇంట్లోకి వస్తున్న పార్వతి ఈశ్వరుల కంటపడ్డాడు వారి కన్నయ్య. దొంగ కన్నయ్యలా గణేష్గా ఉన్న రూమ్కి వెళ్తూ అది చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇద్దరు వారి రూమ్కి వెళ్ళిపోయారు. ఇంట్లోకి వెళ్ళిన గగన్ మంచం మీద ఆ చివరన అటు తిరిగి ముడుచుకొని పడుకొని ఉన్న గణేష్కాను చూసి మెల్లిగా వెళ్ళి మంచం మీద గణేష్క పక్కనే పడుకున్నాడు. అప్పటికి ఇంకా అన్నా చెల్లెలు ఏం మాట్లాడుకుంటున్నారా అని ఆలోచిస్తూ మెలకువగానే ఉన్న గణేష్క వచ్చింది గాయత్రి అనుకుని అప్పటి వరకు ఏం రాజకీయాలు మాట్లాడుకున్నారో అన్నా చెల్లెలు అని గొనుకున్నట్టుగా మాట్లాడినా ఆ మాట గగన్కు వినపడి చిన్నగా నవ్వుకొని గణేష్క దగ్గర కంటే జరిగి, నువ్వు కూడా వస్తే ఏం మాట్లాడుకున్నామో తెలిసి కదా బుజ్జి, ఇక్కడ ఉండి బుర్ర బదులుకోవటం దేనికే అన్నాడు చెవులో చిన్నగా. సడన్గా గగన్ వాయిస్ వినిపించేసరికి అక్కడకు గగన్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయని గణేష్క అదిరిపడి సడన్గా ఇటు తిరిగింది. అలా తిరిగే ప్రాసెస్లో అప్పటి వరకు తన చెవికి చాలా దగ్గరగా ఉన్న గగన్ పెదాలను జస్ట్ అలా టచ్ చేసేసి దూరం అయ్యాయి గణేష్క పెదవులు. ఆ చర్యకు ఇద్దరి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. కానీ గణేష్క వెంటనే తేరుకొని గగన్ ఒక్క తోపు తోసి లేచి కూర్చొని, నువ్వెక్కడేం చేస్తున్నావు, ఆడపిల్లల రూమ్కి వచ్చేటప్పుడు నాకు చెయ్యాలని తెలియదా అంది సీరియస్గా. గగన్ గణేష్క వైపు తిరిగి ఒక చెయ్యి తల కింద పెట్టుకుని విష్ణుమూర్తి పోజులో పడుకొని గణేష్క వైపు కాఫింపుగా చూస్తూ, తెలుసు బుచ్చమ్మ, కానీ ఇక్కడ ఉన్నది నా భార్య కాబట్టి అలాంటి ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదనిపించింది, సో వచ్చేసాన్నమాట అన్నాడు కన్ను కొడుతూ. ఓహో అవునా, అయితే తమరి రాకకు కారణమేంటో అంది గణేష్క సర్కాస్టిక్గా. ఏముంది, పెళ్ళయిన రోజులైనా ఒక ముద్దు లేదు ముచ్చటం లేదు, అందుకే సరదాగా కాసేపు మా ఆవిడతో అచ్చిక బుచ్చికలాడదామని ఇలా వచ్చా అన్నమాట అన్నాడు గగన్ కూడా గణేష్కను ఇమిటేట్ చేస్తూ. ఇక్కడ నీతో ముచ్చట్లు చెప్పే అంత తీరిక ఇంట్రెస్ట్ ఎవరికీ లేదు, తమరు దయచేసి నేను పడుకుంటా అని గణేష్క అంది కోపంగా. ఏ ఇంట్రెస్ట్ లేకుండానే ఇంతసేపు మెలకువగా ఉన్నావా బుజ్జి అని గగన్ మోకింగ్ టోన్తో అనేసరికి గణేష్కకు చిర్రెత్తుకొచ్చి, నేను ఎంతసేపు మెలకువగా ఉంటే నీకెందుకు, ఆయన చిన్ని రాకుండా నువ్వు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావు, ఓ ఇప్పుడు కూడా మీ ఇద్దరు కలిసి ఈ ప్లాన్ వేశారా, ఎంతైనా అన్నా చెల్లెలు ఇద్దరు తోడు దొంగలేనుగా, అందుకే ఆ రోజు కూడా కూడబలుక్కొని నా చేత మా అమ్మ నన్న చేత దొంగతనంగా సంతకాలు తీసుకున్నారు అంది గణేష్క ఆవేశంగా. ఆ మాటకి ఒక్కసారిగా గగన్కు కోపం నసాలానికి అంటింది. అంతే, ఒక్కసారిగా గణేష్కను మీదకు లాక్కొని ఒక పల్టీ కొట్టాడు. అసలే పిట్టలా ఇంతుంటుందేమో దెబ్బకి వచ్చి గగన్ కింద లాక్ అయిపోయి కళ్ళు ఇంతింత చేసుకొని నోరు తెరుచుకొని గగన్ వైపు చూసింది. ఏంటే ఊరుకుంటుండి ఓ వాగుతున్నావు అని అన్నాడు గగన్ కోపంగా. అప్పటికే ఎర్రగా అయిపోయిన గగన్ మోహన్ చూసి లోపల చచ్చేంత భయంగా ఉన్న ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక, పైకి లేబండ సచ్చినోడా, నాకు ఊపిరి ఆడట్లేదు అంటూ గగన్ను కొట్టడం స్టార్ట్ చేసింది గణేష్క. ఒంట్లో ₹1 ఓపిక లేదు, కానీ ఈ పొగరికేం తక్కువ లేదు అంటూ ఒక చేతి మీద తన బాడీ వెయిట్ను బ్యాలెన్స్ చేస్తూ ఇంకొక చేతి తను కొడుతున్న గణేష్క చేతులను వెనక్కి లాక్ చేశాడు ఫోర్సుగా. ఓయ్ వదులు అంటూ గణేష్క గింజుకుంటూ
గింజుకుంటుంటే, వెయిట్, ఒక 10 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతా. అప్పటి వరకు సైలెంట్గా కూర్చుంటా అంటే వదులుతా. ఓకేనా అని కళ్ళు ఎగరేశాడు గగన్. 10 మినిట్స్ కాదు కదా, 10 సెకండ్స్ కూడా నీ మాట వినను. యు ఆర్ ఏ చీటర్, ఐ హేట్ యు అంటే గణేష్గా గింజుకుంటుంటే, మాటికి చీటర్ అని చీట్ చేశాడని గింజుకుంటున్నా గణేష్కాని ఎలా ఆపాలో తెలియదు. ముందుకు వంగి తన పెదాలతో గణేష్గా పెదవులు మూసేశాడు. సడన్గా గగన్ కిస్ చేయడంతో బొమ్మలా బిగుసుకుపోయింది గణేష్గా. కాసేపటికి గణేష్గా గింజుకోవటం మానేసిన ఆదరాలు మధువులను వదిలి వెనక్కి రాను అనడంతో ముద్దును అలానే కంటిన్యూ చేస్తూ నెమ్మదిగా గణేష్గా చేతులు వదిలి మెడ మీద చెయ్యి వేసి నెమ్మదిగా బొగ్గను నిమిరాడు. అతను వదిలిన చేతులు ఎప్పుడు అతన్ని పెనవేసుకున్నాయో తెలియదు. ఆ చేత్తో అతను జుట్టు కుదురును మందించి మరో చేత్తో అతని వెన్నును ప్రేమగా నిమురుతూ అతని ముద్దుకు రెస్పాండ్ అవుతూ నెమ్మదిగా పెదవులను తెరిచింది గణేష్గా తను తొయ్యకపోగా తన ముద్దును రెస్పాండ్ అవ్వడంతో గగన్ మనసు ఆనందంతో ఉరకల వేయడం స్టార్ట్ చేసింది. ఇంతలోనే గణేష్గా మెడలో సడన్గా కుడివైపు ఏంజల్ సోల్, ఎడం వైపు ఈవెల్ సోల్ ప్రత్యక్షమైన దెబ్బలాడుకోవటం స్టార్ట్ చేశాయి. ఈవెల్ సోల్, అరే నీకు అసలు సిగ్గు లేదా? కొంచెం కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా? నిన్ను మోసం చేసిన వాడిని అలా లొంగిపోతావా? ఏంజల్ సోల్, మోసం చేసి ఆస్తులు ఏమైనా రాయించుకున్నాడా? నీ మీద ప్రేమతోనే కదా అదంతా చేసింది. ఈవెల్ సోల్, ప్రేమ ఉందని ఎప్పుడు చెప్పాడమ్మా? ఏంజల్ సోల్, ప్రేమ ఉందని నోటితో చెప్తేనే ఉన్నట్ట. ఎంత ప్రేమ లేకపోతే తన పేరెంట్స్కి కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడు? ఈవెల్ సోల్, ఇదంతా కాదు, అతను నిన్ను మోసం చేశాడు. నువ్వు ఇలా లొంగిపోకూడదు. అలా ఎలా నీ కోపాన్ని పక్కన పెట్టేస్తావు? ప్రేమ కన్నా నీ పంతమే ముఖ్యం. ఏంజల్ సోల్, కాదు బుజ్జి, ప్రేమే అమరం అఖిలం. వీళ్ళ వాదన బొరతో వేడెక్కి మొద్దుమత నుండి బయటకు వచ్చిన గణేష్క తను పూర్తిగా గగన్ చేతుల్లో ఉండటం చూసి గగన్ ఒక తోపు తోసింది. తన ప్రేయసి మైకంలో ఉండి ఈ హఠాత్ పరిమాణం ఊహించని గగన్ ఆ తోపికి మంచం మీద నుండి ఎగిరి కింద పడ్డాడు. ఏం జరిగిందో గ్రహించడానికి 2 నిమిషాలు పట్టింది పాపం గగన్కు. నీకేమైనా పిచ్చానే అన్నాడు గగన్ అసహనంగా. పిచ్చి లేదు, వెర్రి లేదు. నువ్వు ఇంకోసారి నీ ఇష్టానికి టచ్ చేస్తే మర్యాదగా ఉండదు. ఎందుకు వచ్చావు ఈ రూమ్కి అంది గణేష్క కోపంగా బెట్టికి. నిమిషానికి ఒకలా ప్రవర్తిస్తున్న గణేష్క బిహేవియర్కు చిరాకొచ్చి అది పైకి చూపించకుండా కంట్రోల్ చేసుకుంటూ గట్టిగా శ్వాస తీసుకొని వదులుతున్నాడు గగన్. గణేష్క కాస్త గట్టిగా మాట్లాడవే అనేసరికి తన పాకెట్లో ఉన్న టికెట్స్ తీసి గణేష్క చేతిలో పెట్టి రేపు సాయంత్రం ప్రయాణం అని చెప్పి వెళ్ళి బెడ్ అటు తిరిగి పడుకున్నాడు. ఆ టికెట్స్ సరిగా చూసిన గణేష్క కళ్ళు టెన్షన్తో పెద్దవయ్యాయి. అయినా వెంటనే తేరుకొని నేనెక్కడికి రావటం లేదు, కావాలంటే తమను వెళ్ళండి అని ఆ టికెట్స్ అక్కడే టేబుల్ మీద పెట్టేసి వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఈ మాట వెళ్ళి మీ మామగారికి చెప్పుకో, ఆయనే ఆ టికెట్స్ తీసి నా చేతిలో పెట్టారు. నేను మా డాడీకి మాట ఎదురు చెప్పనమ్మా, అసలే నేను చాలా గుడ్ బాయ్ని అన్నాడు చిన్న పిల్లోడిలా ఫేస్ పట్టి. అయ్యగారు తీశారా అని ఒక్క నిమిషం ఆలోచించి, అయితే నాది ఒక కండిషన్, నువ్వు దానికి ఒప్పుకుంటేనే నేను నీతో వస్తాను, లేదంటే లేదు అంది గణేష్క. ఏం కండిషన్ అంటూ లేచి కూర్చున్నాడు గగన్. నా పర్మిషన్ లేకుండా నువ్వు నన్ను టచ్ చేయడానికి వీల్లేదు, అలా అయితేనే నేను వస్తాను. అది ఏంటో అంటూ చూస్తూ అంది గణేష్క. ఓ హలో, మనం వెళ్ళేది హనీమూన్కి పాప అన్నాడు గగన్ సాగదీస్తూ. అది అందరి దృష్టిలో, నా దృష్టిలో కాదు. నేను జస్ట్ సైట్ సీయింగ్ కోసం వస్తున్నా అంతే. అయినా మనది కాంట్రాక్ట్ పెళ్ళేగా, ఇందులో హనీమూన్లు బేబీ మూన్లు ఏం ఉండవు సార్ అంది గణేష్క నెయిల్స్ చూసుకుంటూ యాటిట్యూడ్గా. అంతే, దెబ్బకు తెక్కలేచిన గగన్ ఫాస్ట్గా లేచి గణేష్క ముందుకొచ్చి గణేష్క రెండు భుజాలు పట్టుకొని పైకి లేపి గట్టిగా భుజాలను ప్రెస్ చేస్తూ, ఏంటే ఓ కాంట్రాక్ట్ పెళ్ళి అని చచ్చిపోతున్నావు? నిజంగా నేను వాడుకునే సంవత్సరం తర్వాత వదిలేసేవాడిని కనిపిస్తున్నానా అన్నాడు గగన్ సీరియస్గా. అప్పటికి అగ్నిగోళలా మారిన అతని కళ్ళు చూసి ఓ పక్క భయం, అతను ఇస్తున్న ప్రెజర్కు మరో పక్క భుజాలు పిచ్చ నొప్పి పుట్టడంతో గణేష్క కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. గణేష్క కళ్ళు నీళ్ళు చూసి అతని మనసు మెత్తబడి వెంటనే చేతులు కొంచెం పట్టు సడలించి, ఎలా కనిపిస్తున్నా బుజ్జి, నీ కంటికి నేను చిన్నప్పటి నుండి చూస్తున్నావు, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది అన్నాడు గగన్ చాలా డీప్గా గణేష్క కళ్ళల్లోకి చూస్తూ. అతని మాటల్లో కళ్ళలో స్పష్టంగా కనబడుతున్న బాధకి అతని కళ్ళలోకి చూడలేక చేతులు విడిపించుకున్న గగన్కు దూరంగా జరిగింది గణేష్క. పెళ్ళి అనేది అమ్మాయిలకు ఎంత సున్నితమైన విషయమో అంతే ముఖ్యమైన మలుపు కూడా. నువ్వు దాన్ని నన్ను మనస్ఫూర్తిగా ఆస్వాదించకుండా చేశావు. 10 రోజులు నా తల్లిదండ్రులతో నేను మాట్లాడకుండా వాళ్ళని బాధ పెట్టేలా చేశావు.
ఈ కాంటాక్ట్ అనేది నిజమో అబద్ధమో పక్కన పెడితే నన్ను 1 సంవత్సరానికి నా పేరెంట్స్ నీకు రాసిచ్చినట్లుగా ఆ కాగితాలు చూడగానే నా మనసు ఎన్ని వేల ముక్కలయ్యిందో నువ్వు ఊహించగలవా మిస్టర్ గగన్? నేను 1 సంవత్సరం నీ భార్యగా ఉంటాను అని సంతకాలు చేసినట్టు నువ్వు సృష్టించిన కాగితాలు చూసి నేను ఎన్నిసార్లు చచ్చిపోయానో నీకు తెలుసా? ఆ కాగితాలు చూడగానే ఒక్కసారిగా భూమి చీలికపోయి అందులోని కృంగిపోయిన ఫీలింగ్ అది ఎలా ఉంటుందో నీకు తెలుసా? తెలీదు. నీకు ఇవేమీ తెలియదు. నీకు నీ ఈగో సాటిస్ఫై అవటం మాత్రమే కావాలి అంతేగా అంది గణేష్గా గట్టిగా మాట్లాడుతూ. అది కాదు బుజ్జి, నేను చెప్పేది ఒక్కసారి అని గగన్ ముందుకు రాబోతుంటే రావద్దు అన్నట్టు చెయ్యి చూపిస్తూ, నీ లైఫ్లోకి ఆ మౌన వస్తుందని తెలిసినప్పుడే నా మనసు ఎందుకంత బాధపడిందో నా మట్టి బుర్రకి తెలియనే లేదు. కానీ ఆ ఫీలింగ్ని ప్రేమంటారని, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నా మనసుకు తెలిసేలోపే నువ్వు దాన్ని మొక్కలు చేసేసావు. నువ్వు ఆ రోజు నన్ను మిసెస్ గనిష్క గగన్ అని పార్టీలో చెప్పినప్పుడు నాకెంత టెన్షన్గా అనిపించిందో అంతకు 1000 రెట్లు ఆనందంతో మనసు ఉబ్బు తప్పిపోయిపోయింది. కానీ నువ్వు చూపించిన కాగితాలు అన్న మాటలు నా మనసుని విరిచేశాయి మిస్టర్ గగన్. నా ప్రేమ పుట్టక ముందే నువ్వు దాని గొంతులోకి నొక్కేశావు, చంపేశావు, ఎప్పటికీ కనిపించినంత లోతుగా సమాధి చేసేసావు. ఐ హేట్ యూ ఫర్ ఎవర్ అంటూ కింద కూర్చుండిపోయి మోకాళ్ళలో మొహం దాచుకొని గట్టిగా ఏడ్చేసింది గనిష్క. ఏడుస్తున్న గనిష్కని ఓదార్చాలని కానీ దగ్గరకు తీసుకోవాలని కానీ గగన్కు తోచలేదు. గనిష్కకు తనంటే ఇష్టమని తన మైండ్లో ఎప్పుడో సెన్స్ చేసిన ఆ మాటలు గనిష్క నోటి నుండి వినేసరికి తనని ప్రేమిస్తున్నాను గనిష్క చెప్పటం మాటల దగ్గరే తన మైండ్ ఆగిపోయింది. చాలాసేపు స్తబ్దుగా అలానే నిలబడిపోయాడు గగన్. మెల్లగా గనిష్క అన్న ఒక్కో మాట మైండ్లో మళ్ళీ వినపడి తను ఎంత స్ట్రెయిన్ తీసుకుందో అర్థమవుతుంటే బాధగా గుటగలు మింగుతూ ఇంకా వెక్కుతున్న గనిష్క వైపు చూశాడు గగన్. కానీ గగన్కు తెలుసు తను ఆ స్టెప్ తీసుకోకపోయింటే ఇప్పుడు వాళ్ళ ఇద్దరి జీవితాలు వేరేలా ఉండేవాని. చలమైన బ్రతిమాలు భయపెట్టావు లేక ఎమోషన్ బ్లాక్మెయిల్ చేసావు వాళ్ళ బావమరిది తన బుజ్జిని వాళ్ళ బావతో పెళ్లి చేసి ఉండేవాడిని. ఇవేం జరగకూడదని తను అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కొద్ది రోజులు బాధపడిన తర్వాత అంతా సెట్ అవుతుంది. అప్పుడు లైఫ్ లాంగ్ బుజ్జితో తను కలగన్న జీవితం ఆనందంగా గడిపేయొచ్చు అనుకున్నాడు. కానీ ఈ ప్రాసెస్లో బుజ్జి మనసు ఇంత గాయపడుతుందని ఊహించలేకపోయాడు. ఇద్దరు చాలాసేపు అలానే ఉండిపోయారు. ఎప్పుడు నిద్రపోయిందో తెలియదు. బయట నుండి డోర్ కొట్టిన సౌండ్కి ఇద్దరు ఉలిక్కిపడి లేచి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. గనిష్కకు వచ్చిన వారు ఎవరు, తమని ఇలా చూస్తే ఏమనుకుంటారు అని కొంచెం టెన్షన్ వచ్చేసింది. లేచి నిలబడి కంగారుగా గగన్ వైపు చూసింది. గనిష్క టెన్షన్గా అర్థం చేసుకున్న గగన్ కంగారు పడకు చిన్ని అనుకుంటా అంటూ వెళ్ళి డోర్ తీశాడు. నిజంగానే ఎదురుగా చిన్ని కనిపించేసరికి ఊపిరి పీల్చుకుంది గనిష్క. ఏమైంది బ్రో, వచ్చిన పని సక్సెస్నా అని అడిగింది గుసగుసగా గాయత్రి. బుజ్జి వింటే నేను ఇల్లు మొత్తం తిప్పి కొడుతుంది, తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంతే గుసగుసగా చెప్పాడు గగన్. అదేంటి అని విచిత్రంగా గనిష్కను చూసింది గాయత్రి. గాయత్రి చూపులకు గనిష్క మొహం చిట్లించుకొని కళ్ళు చిన్నవి చేసి తన వైపు చూసేసరికి అమ్మో ఇది నిజంగానే కొట్టేలా ఉందగా అనుకుంటూ గుడ్ మార్నింగ్ బ్రో అని గగన్కు చెప్పి ఫాస్ట్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది గాయత్రి. గగన్ కూడా మెల్లిగా అక్కడి నుండి జారుకుని తన రూమ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అయ్యాక ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరే కనపడ్డారు. అందరికీ విష్ చేసి బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చున్నారు. పార్వతి సర్వ్ చేస్తుంటే గనిష్క నిలబడి చూస్తుంది. నువ్వు కూడా కూర్చోబుచ్చి అత్తయ్య వడ్డిస్తుంది అన్నాడు ఈశ్వర్. పెళ్ళి అయ్యాక ఆయన మళ్ళీ అంత ఆప్యాయంగా మాట్లాడటం అదే కావడంతో చిన్నగా నీళ్లు చేరాయి గనిష్క కళ్ళల్లో. అవి కనిపించనివ్వకుండా కవర్ చేసుకుంటూ పర్వాలేదయ్య గారు నేను తర్వాత తింటాను అంది నెమ్మదిగా. ఇంకా అయ్యగారు అమ్మగారు ఏంటి బుజ్జి అత్తయ్య మావయ్య అని పిలువు అంది పార్వతి గనిష్కను చెయ్యబట్టి చైర్లో కూర్చోబెడుతూ. ఈశ్వర్ ఎదురుగా కూర్చోవటానికి తెలియని ఇబ్బంది కలుగుతుంటే మళ్ళీ పైకి లేచి నేను మీకు హెల్ప్ చేస్తాను అమ్మగారు, సారీ అత్తయ్య నేను తర్వాత మీతో తింటాను అంది గనిష్క ఆమె పక్కన నిలబడుతూ. తను మొదటిసారి తల్లిని అత్తయ్య అని పిలవడంతో గగన్ లోపల చాలా సంతోషపడ్డాడు. తనకి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందిలే అని పార్వతి ఈశ్వర్లు ఇంకా ఏమనలేదు గనిష్కను. సో ఏ రోజు ప్లానింగ్ ఏంటి, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతున్నారు, లగేజ్ అవి ప్యాక్ చేసుకున్నారా అంటూ ఈశ్వర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నా గగన్ ఏమీ మాట్లాడకుండా గనిష్క వైపు చూస్తున్నాడు. అడుగుతూ ఉంటే మాట్లాడవేంట్రా అన్నారు ఈశ్వర్ కొంచెం గట్టిగా.
ఆ వాయిస్కి గనిష్క కొంచెం బెదిరి పా పా ప్యాకింగ్ ఇంకా కాలేదు అయ్యగారు. చిచి మావయ్య గారు ఇప్పుడు చేసుకుంటాం అని కంగారుగా చెప్పింది గనిష్క. ఆ మాటలకు గగన్ చిన్నగా నవ్వగా, ఈశ్వర్ ఏంట్రా బుజ్జి కొత్త వారితో మాట్లాడుతున్నట్టు ఆ కంగారు? జాగ్రత్తగా వెళ్ళిరండి, నాకు ఆఫీస్లో కొంచెం పని ఉంది, ఈవినింగ్ వరకు రావటం కుదరదు, హ్యాపీ జర్నీ, రీచ్ అవ్వగానే కాల్ చేయండి సరేనా అని చెప్పి నవ్వుతూ తన గదికి వెళ్ళిపోయాడు. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇద్దరు ప్యాకింగ్ చేసుకుని ఫ్లైట్కి ఇంకా చాలా టైం ఉండటంతో కాసేపు రెస్ట్ తీసుకున్నారు. సాయంత్రం అవుతూ ఉండగా లేచి ఫ్రెష్ అయి అన్యమనస్కంగానే రెడీ అవుతున్న గనిష్క గదిలోకి పార్వతి వచ్చింది. ఆమెను చూడగానే లేచి నిలబడి ఆమె వైపు చూసింది గనిష్క. డిస్టర్బ్ చేశానా అంటూ నవ్వుతూ తన దగ్గరకు వచ్చింది పార్వతి. అయ్యో లేదు అత్తయ్య గారు, ఇంకా చాలా టైం ఉందిగా, ప్రయాణానికి నెమ్మదిగా రెడీ అవుతున్నాను అంది గనిష్క చాలా లో గొంతుకుతూ. గనిష్కను తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి పక్కనే తను కూర్చుంటూ ఆడవారికి అసలైన అలంకారం ఏంటి తెలుసా బుచ్చి అంది పార్వతి. ఏంటి అన్నట్టుగా చూసింది గనిష్క. చిరునవ్వు. ఎంత నిండుగా అలంకరించుకున్నా ఆ మొహంలో నవ్వు లేకపోతే ఆ అలంకారం ఎలాంటి అందాన్ని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆ నవ్వు నీ మొహంలో మచ్చకైనా కనిపించడం లేదు బుజ్జి అంది పార్వతి గనిష్క భుజం పట్టి పైకి లేపుతూ. గనిష్క కంట్లో అప్రయత్నంగానే నీళ్లు చేరిపోయాయి. పిచ్చి పిల్ల అంటూ ఆ కన్నీళ్లు తుడిచి, నీకు నా కన్నయ్య అంటే ఇష్టం లేదా బుజ్జి అంది పార్వతి గనిష్క కళ్ళల్లోకి చూస్తూ. గనిష్క ఏం మాట్లాడలేదు. చెప్పు బుజ్జి, నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఏమీ జరగదు. నీకు ఇష్టం లేదంటే నేను ఇప్పుడే ఏదో ఒకటి చెప్పి ఈ ప్రయాణం క్యాన్సిల్ అయ్యేలా చేస్తాను. కానీ నీ సమాధానం వినే ముందు నేను నీకు ఒక విషయం చెప్పాలి బుజ్జి అంది పార్వతి. ఏంటి అన్నట్టు చూసింది గనిష్క. నా కన్నయ్య కోసం నాకెంత తెలుసో నీకు కూడా అంతే తెలుసు అనుకుంటున్నాను. వాడి కళ్ళల్లో నీపై అమితమైన ప్రేమ కనపడుతుంది నాకు. మరి నీకు కనిపించట్లేదా బుజ్జి అంది పార్వతి. గనిష్క సైలెంట్గా ఆమె మాటలనే వింటుంది. వాడు నీ విషయంలో చేసింది చాలా పెద్ద తప్పే. కానీ ఒక్కసారి నీ కోపాన్ని పక్కన పెట్టి చూడు బుజ్జి, నువ్వు భరించలేనంత ప్రేమను నీకు వాడు కానుకగా ఇస్తాడు. ఒక్కసారి తిరిగి ప్రేమించి చూడు. నీ ప్రేమకు వాడు దాసుడై జీవితాంతం నిన్ను తన గుండెల్లో పెట్టుకుంటాడు. నా కొడుకుని గొప్పగా చెప్పడం లేదు బుజ్జి. వాడు చేసింది తెలిసినప్పుడు నాకు కూడా చాలా కోపం వచ్చింది. కానీ నెమ్మదిగా ఆలోచిస్తే వాడి భయం అర్థమయ్యింది. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావనే భయంతో ఇదంతా చేశానని చెప్పినప్పుడు వాడికి నీపై ఎంత ప్రేమ ఉందో అర్థమయ్యింది. ప్రేమ ఒకటి చెప్తే పుట్టదు బుజ్జి, మన మనసులో పుట్టాలి. నీ కళ్ళలో వాడిపై ప్రేమనే చూశాను, వాడు చెప్పాడు. అదే నిజమైతే ఒక్కసారి ఈ కోపతాపాలు పక్కన పెట్టి మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోబుజ్జి. నీ నిర్ణయం ఏదైనా నీకు తోడుగా నేనుంటాను, ట్రస్ట్ మీ అంటూ గనిష్క నుదురుపై ముద్దు పెట్టి పార్వతి బయటకు వెళ్ళిపోయింది. గంట తర్వాత హాల్లో తన లగేజ్తో గగన్ వెయిట్ చేస్తున్నాడు. పక్కన పార్వతి కూడా ఉంది. నిమిషానికి 10 సార్లు గగన్ గనిష్క ఉన్న రూమ్ వైపే చూడటం చూస్తూ గనిష్క ఇంకా రాకపోవడంతో లోపల ఆమె తల్లి మనసు కొడుకు ఎక్కడ బాధపడతాడు అని టెన్షన్ పడుతూనే ఉంది. వీళ్ళ టెన్షన్కు తెరదించుకుతూ మెట్ట దిగుతూ కనిపించింది గనిష్క. లైట్ పిస్తా కలర్ ప్లెయిన్ శారీలో స్వచ్ఛమైన చిరునవ్వుతో ప్రశాంతత వదనంతో కిందకు దిగుతున్న గనిష్కను రెప్ప వేయటం మరిచి చూస్తున్నారు తల్లి కొడుకులు. గనిష్క నవ్వుతూ వచ్చి పార్వతి కాళ్ళకు నమస్కారం చేసింది. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని మనస్ఫూర్తిగా దీవించి గనిష్కను పైకి లేపి గుండెలకు హత్తుకుంది పార్వతి. ఆమె దీవెన విని బొగ్గలు మందారాలు కాగా వెళ్ళొస్తాం అత్తయ్య గారు అంది చిన్న నవ్వుతో. పక్కనే ఉన్న గాయత్రి గనిష్క వైపే చూస్తుండటంతో తన దగ్గరకు కూడా వెళ్ళి బాయ్ చిన్ని అని ఆడపడుచుని గుండెలకు హత్తుకుంది గనిష్క. అప్పటి వరకు కనీసం తన మొహం కూడా చూడటానికి ఇష్టపడిన బుజ్జి అలా హత్తుకోవడంతో ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చినా వాళ్ళు వెళ్లే ముందు ఏడవటం మంచిది కాదని తనను తాను సంభాలించుకొని ఇంకా గట్టిగా హక్ చేసుకొని మిస్ యూ బుజ్జి, జాగ్రత్తగా వెళ్ళి త్వరగా వచ్చేయండి అంది ఆనందంగా. తన్ని వదిలి లగేజ్ తీసుకొని గగన్ వైపు ఒక చూపు విసిరి తల తిప్పేసి బయటకు నడిచింది. వెళ్తున్న గనిష్కని చూసి అబ్బో అనుకుంటూ పార్వతిని చూసి బాయ్ అమ్మ, బాయ్ రా చిన్ని అని చెప్పి హుషారుగా బయటకు నడిచాడు గగన్. అప్పటికే కారులో కూర్చున్న గనిష్కని చూసి నవ్వుతూ డ్రైవింగ్ సీట్ దగ్గరకు వెళ్ళి కార్ ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేసుకోమని డ్రైవర్కు చెప్పి
తన డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేయకుండా అద్దంలో వెనక సీట్లో కూర్చున్న గనిష్కాని చూశాడు. తను ఎంతకి ముందుకు రాకపోవడంతో, మేడం నేనేమి మీ డ్రైవర్ని కాదు, ముందుకు వచ్చి కూర్చుంటే స్టార్ట్ అవుదాం అన్నాడు సాగదీస్తూ. గగన్ను కొరకొర చూస్తూ వచ్చి ముందు కూర్చుంది గనిష్క. ఆహా థ్యాంక్ యూ అంటూ ఫాస్ట్గా లిప్ కిస్ ఇచ్చి గనిష్క తేరుకునేలోపు కార్ స్టార్ట్ చేశాడు. డ్రైవింగ్ చేస్తూ తన సీట్ బెల్ట్ వేసుకోవచ్చి అని గగన్ చెప్పిన తను ఇచ్చిన ముద్దులకి అలిగి బయటికి చూస్తూ కూర్చుంది గనిష్క. కార్ 2 వీధులు దాటి మెయిన్ రోడ్డు ఎక్కి స్మూత్గా ప్రయాణం సాగుతుండగా వెనక నుండి ఫాస్ట్గా వచ్చిన టెప్పల్ లారీ గగన్ వాళ్ళ కార్ను ఢీకొట్టి ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా కనుమరుగైపోయింది. కారు గాల్లో ఎగిరి కింద పడి 3 పల్టీలు కొట్టింది. ఏం జరిగిందో అంచనా వేసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముందుగా తేరుకున్న గగన్ అతి కష్టం మీద బయటకు వచ్చిన గగన్ కార్ట్కి కాస్త దూరంలో ఒంటి నిండా గాయాలతో రక్త మడుగులో స్పృహ లేకుండా పడి ఉన్న గనిష్కాను చూశాడు. ఒక్క నిమిషం తన ప్రపంచం స్తంభించిపోయినట్టుగా అనిపించింది. వెంటనే తేరుకొని గనిష్క దగ్గరకు వేగంగా చేరుకుని నేలపై కూర్చుండిపోయి గనిష్క తన ఒడిలో పెట్టుకుని ఆమెను స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. గగన్ సీటు బెల్ట్ వేసుకోవడంతో యాక్సిడెంట్ అయిన వెంటనే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయి తనకి కొద్దిగా దెబ్బలు తగిలినా సేఫ్గానే ఉన్నాడు. కానీ గనిష్కకు చాలా బలమైన గాయాలయ్యాయి. వెంటనే చుట్టూ గుమిగూడిన జనం అంబులెన్స్కు కాల్ చేసిన 5 నిమిషాలకే అంబులెన్స్ రావటం, వీరి ఇద్దరిని అంబులెన్స్ ఎక్కించటం అంతా నిమిషాల్లో జరిగిపోయింది. హాస్పిటల్కి చేరుకునే వరకు గనిష్కను స్పృహలోకి తేవడానికి చాలా ట్రీట్ చేశాడు గగన్. కానీ తనకి బలంగా తగలటం వల్ల ఆమె ఉలుకు పలుకు లేకుండా పడింది. హాస్పిటల్కి రాగానే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. గగన్ ఒంటి నిండా కూడా రక్తం దారులుగా కారుతున్నా అవేం తనకి పట్టనట్టు పిచ్చివాడేలా గనిష్కాని ఉంచిన రూమ్ ముందు జుట్టు పట్టుకొని కూర్చొని ఉన్నాడు. తెలిసిన వారి ద్వారా ఇన్ఫర్మేషన్ అందడంతో ఇద్దరు తల్లిదండ్రులు హాస్పిటల్కి చేరుకున్నారు. కళ్ళు మూసుకొని మౌనంగా రోధిస్తూ ఉన్న కొడుకుని చూసి పార్వతి హృదయం ద్వేంచిపోయింది. వెళ్ళి గగన్ భుజం మీద చెయ్యవేయగానే అప్పటి వరకు అణుచుకున్న దుఃఖం కట్టలు తెంచుకొని లావాలా ఎగసిపడటంతో తల్లిని కౌగులించుకొని ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయాడు గగన్. గనిష్క తల్లిదండ్రుల పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. ఒక్కొనొక్క బిడ్డ బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని తెలిసి చలమయ్య దంపతులు కుప్పకూలిపోయారు. ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగే ఈశ్వర్ సైతం కాసేపు చలనం లేకుండా ఉండిపోయారు. ఇంతలో హాస్పిటల్ వారు ఇచ్చిన సమాచారంతో పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి పోలీసులు హాస్పిటల్కి చేరుకున్నారు. కానీ గగన్ పరిస్థితి అందుకు సహకరించేలా లేకపోవడంతో ఈశ్వర్ ఒక 3 hours తర్వాత రమ్మని రిక్వెస్ట్ చేసేసరికి యాక్సిడెంట్ జరిగిన దగ్గర ఫుటేజ్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ వస్తాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. మన బుజ్జికి ఏం కాదు కన్నయ్య, నిన్ను నూరేళ్ళు మీ ఇద్దరు సుఖసంతాసాలతో ఉంటారు. నువ్వు ఇలా అయిపోతే ఎలా కన్నయ్య? నీకు కూడా చాలా బ్లడ్ పోయింది, ముందు ట్రీట్మెంట్ చేయించుకోమ్మా అని పార్వతి ఎంత సముదాయించినా గగన్ ఇంచు కూడా కదలకుండా అలానే కూర్చున్నాడు. డాక్టర్ని రిక్వెస్ట్ చేయడంతో అక్కడే గగన్కు ట్రీట్మెంట్ చేసి కట్లు కట్టారు. గనిష్కను లోపలికి తీసుకువెళ్ళిన అరగంటకు డాక్టర్స్ బయటికి వచ్చారు. వెంటనే గగన్ గనిష్కకు ఎలా ఉంది డాక్టర్, కాన్షియస్ అయ్యిందా అని డాక్టర్ను ఆతృతగా అడిగాడు. లేదు మిస్టర్, తన ట్రీట్మెంట్కి సరిగా రెస్పాండ్ కావటం లేదు. చూడబోతే తలకు గట్టిగా గాయమైనట్టుగా ఉంది. ఆమె ట్రీట్మెంట్కు రెస్పాండ్ అయితేనే మేమేమైనా చేయగలం. ఏదైనా 12 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేం. ఐసీయూకు షిఫ్ట్ చేశాక ఒక్కొక్కరుగా చూడండి, పేషెంట్స్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఐసీయూకు షిఫ్ట్ చేశాక నర్స్ వీళ్ళకు ఇన్ఫామ్ చేసింది. గగన్ చలనం లేకుండా అలానే కూర్చోవటంతో ముందు చలమయ్య దంపతులు చూడటానికి వెళ్ళారు. ఒంటి నిండా గాయాలతో తలకి పెద్ద కట్టుతో ఉన్న కూతుర్ను చూసి అక్కడ ఉండలేక బయటకు వచ్చి బోరున విలపించారు. పార్వతి ఈశ్వర్ కూడా చూసి వచ్చాక పార్వతి గగన్ పక్కన కూర్చొని మూసి ఉన్న కొడుకు కంటి కొసల నుండి కారుతున్న కన్నీళ్లను తన పైట చెంగుతో తుడిచి కొడుకు చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. చూడు కన్నయ్య, ఇప్పుడు బుజ్జికి మా అందరికంటే నీ సపోర్ట్ చాలా అవసరం. నువ్వు ఇలా తనకి దూరంగా ఉండిపోతే తనకు శాశ్వతంగా దూరం అయిపోవచ్చు అనగానే దిగ్గున కను తెరిచి అమ్మ అని గట్టిగా అరిచాడు గగన్. నిజం కన్నయ్య,
ఎన్నో మందులు మాన్పలేని గాయాలు ఒక ప్రేమ నిండిన చిన్న స్పర్శ మాన్పుతుంది. వెళ్ళు కన్నయ్య, వెళ్ళి నీ బుజ్జికి ధైర్యం చెప్పు. నీ మాట తన మనసుకు చేరితే ఖచ్చితంగా తను నీకోసం లేచి కూస్తుంది. నీ ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. అదే నమ్మకంతో అడుగుతున్నాను కన్నయ్య. నా కోడల్ని క్షేమంగా నాకు తిరిగి అప్పగించు. నీ మాటలు, నీ ప్రేమ తనపై ప్రభావం చూపుతాయని నా మనసు చెప్తుంది. నీకు కూడా అదే నమ్మకం ఉంటే వెళ్ళి మాట్లాడరా అంది పార్వతి ఎడతెరిపి లేకుండా కారుతున్న గగన్ కన్నీళ్లు తుడుస్తూ. మెల్లిగా డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు గగన్. ఒంటి నిండా వైర్లు, చేతికి సలైన్లు, మొహానికి ఆక్సిజన్ మాస్క్. తను ఇంకా ఊపిరి తీసుకుంటుంది అని చెప్పడానికన్నట్లు చిన్నగా వినిపిస్తున్న బీప్ సౌండ్స్. వాటన్నిటినీ చూసి ఊపిరి భారమైన అడుగు ముందుకు పడను అంటున్న ఒంట్లోని శక్తినంతా కూడా తీసుకొని ఒక్కో అడుగు వేసుకుంటూ తన బుజ్జి దగ్గరకు వెళ్ళి తన చేతులు తీసుకొని పక్కన కూర్చుంటాడు. కళ్ళలో నీళ్లు అడ్డు వచ్చి అంత బ్లర్గా కనిపిస్తుంటే భుజానికి కళ్ళను తుడుచుకొని కాస్త కూడా చల్లం లేని గణేష్క వైపు చూశాడు. బుజ్జి అని పిలుపు గగన్ నోటి నుండి ఎంతో నెమ్మదిగా వచ్చిన గణేష్క మనసు తాకిందేమో. అప్పటి వరకు చల్లం లేకుండా ఉన్న ఆమె కన్ను నుండి ఓ కన్నీటి బిందువు రాలి కింద పడింది. తల్లి చెప్పినట్టు బుజ్జి తన మాటలకు రెస్పాండ్ అవుతుంది అని అర్థమైన గగన్కు అప్పటి వరకు బాధ కూడగొట్టుకుపోయిన మనసులో చిన్న ఆశ చిగురించింది. ఫాస్ట్గా కళ్ళు తుడిచేసుకొని బుజ్జి లేవరా, ఎంతసేపు ఇలా పడుకుంటావు? చిరాకు రావటం లేదా నీకు? నాకైతే నీ మీద పిచ్చి కోపంగా ఉంది బుజ్జి. మన హనీమూన్ ట్రిప్ని స్పాయిల్ చేసి నువ్వు ఇలా పడుకొని ఉంటే ఎలా? ఎన్ని కలలు కన్నానో తెలుసా? అసలు ఎన్ని ఊహించుకున్నానో తెలుసా నీకు? ఇంటికి తిరిగి వస్తే అది మళ్ళీ మన బేబీతోనే రావాలి. అప్పటి వరకు ఈ ప్రపంచంలో సంబంధం లేకుండా నువ్వు నేను మాత్రమే ఉండాలి. ఇలా ఎన్ని అనుకున్నాను. నువ్వేంట్రా అంటే చిన్న యాక్సిడెంట్కి హాస్పిటల్ బెడ్ మీద బొచ్చున్నావు. లేబుచ్చి ప్లీజ్ మా అంటూ తన చేతుల మధ్య బంధించిన గణేష్క చేతులను ప్రేమగా ముద్దాడాడు. గణేష్క కళ్ళు దారుణంగా వర్షిస్తున్నాయి. కానీ ఆమె స్పృహలోకి రావటం లేదు. బట్ ఆమె స్పృహలోకి రావడానికి చాలా ప్రయత్నిస్తుందని తెలిసేలా మూసి ఉన్న ఆమె కళ్ళు వెనుక కనుగుడ్లు వేగంగా కదులుతున్నాయి. సరిగ్గా అప్పుడే లోపలికి వచ్చిన డాక్టర్ గణేష్కలో వచ్చిన మార్పు చూసి వైటల్స్ చెక్ చేస్తుండగా నర్స్ రిపోర్ట్స్ తీసుకువచ్చి ఇచ్చింది. అవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన డాక్టర్ మిస్టర్ గగన్ ప్లీజ్ కమ్ టు మై క్యాబిన్ అని కలంతాలు సర్దుకుంటూ వెళ్ళిపోయాడు. నెమ్మదిగా గణేష్క చేతిని బెడ్ మీద పెట్టి నర్స్కు చెప్పి డాక్టర్ వెనకాలే వెళ్ళాడు గగన్. సి మిస్టర్ గగన్, నా అనుమానమే నిజమయ్యింది. మీ వైఫ్కు బ్రెయిన్లో 2 చోట్ల బ్లడ్ క్లాట్ అయ్యింది. అర్జెంటుగా సర్జరీ చేయకపోతే తను ఏ క్షణంలో అయినా పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అండ్ బాడీ ప్యారలైజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. సో మీరన్నిటికీ సిద్ధపడి సంతకాలు పెడితే మేము మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అన్నారు డాక్టర్. ఆ మాటలన్నీ డోర్ దగ్గర నిలబడి ఉన్న ఈశ్వర్ వెంటనే రియాలిటీని యాక్సెప్ట్ చేసి మీ ఇష్టం డాక్టర్, ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాం. మీరు సర్జరీకి ప్రిపేర్ చేయండి. మనీ కోసం ఆలోచించకండి. నా కోడలు ప్రాణాలతో మాకు దక్కితే అంతే చాలు అన్నాడు. డాక్టర్ ఎందుకు ఎదురుగా కూర్చున్న గగన్లో మాత్రం రకరకాల ఆలోచనలు, భయాలు. మాట పెగలక తండ్రి వైపు దీనంగా చూశాడు. బీ బ్రేవ్ మై బాయ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని గగన్కు ధైర్యం చెప్తున్నారు. కానీ ఈశ్వర్కి కూడా లోపల కుమిలిపోతున్నారు. డాక్టర్ సర్జరీ స్టార్ట్ అయ్యే వరకు నేను నా వైఫ్ దగ్గర ఉండవచ్చా అన్నాడు గగన్. అతను చూసి సాటి మనసుగా డాక్టర్ ఉదయం కూడా ధృవించిపోతున్నా పైకి గంభీరంగా ఓకే మిస్టర్ గగన్, డోంట్ వరీ, యూ విల్ డూ అవర్ ది బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, మీ వైఫ్ మీ మాటలు మంచిగా రియాక్ట్ అవుతున్నారు. సో తనతో మాట్లాడుతూ కుదిరితే మీ హ్యాపీ మూమెంట్స్ను గుర్తు చేయండి. ట్రీట్మెంట్తో పాటు మోరల్ సపోర్ట్ కూడా అవసరం పేషెంట్కు అన్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా గణేష్క దగ్గరకు వెళ్ళాడు గగన్. బుక్కుతున్న దుఃఖాన్ని అతి కష్టం మీద కంట్రోల్ చేసుకొని జేరబోయిన గొంతుకుతోనే ఓయ్ పొట్టి, నీ రిపోర్ట్స్ కూడా వచ్చేసాయే. వాళ్ళేమో ఏం లేదంటున్నారు. నువ్వు చూస్తే లేవకుండా అలానే పడుకున్నావు. ఏంటి బేబీ, మన ఫస్ట్ నైట్ని బ్రేక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నావా? అంత లేదు బంగారం. నేను ఎక్కడి నుండి ఇలానే ఎత్తుకుపోయి ఫ్లైట్లో కూర్చోబెడతా ఏమనుకుంటున్నావో. ఒక్కసారి కళ్ళు తెరువుపిచ్చి, నాకు ఊపిరాడట్లేదే నువ్వు ఇలా ఉంటే అంటూ ఇక మాట్లాడలేక గణేష్కాను పైకి లేపి గుండెలకు హత్తుకొని చిన్న పిల్లాడ్లా వెక్కి వెక్కి ఏడ్చేశాడు. గగన్ కన్నీరు ఆమె మొహాన్ని తడిపిస్తుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచింది గణేష్క. చిన్నబాబు అని అతి కష్టంగా పగిలిన గణేష్క మాటలు గగన్ చెవిచేరి గణేష్కకు మెలకు వచ్చిందనే పట్టరాని ఆనందంతో తను చాలా నెమ్మదిగా తిరిగి బెడ్ మీద అడ్జస్ట్ చేసి ఆమె వైపు ఆర్తి నిండిన కళ్ళతో చూస్తాడు. ఆమె కళ్ళు కూడా ధారాపాతంగా వర్షిస్తున్నాయి. చేతులతో మొహమంతా తుడిచి గణేష్క మొహాన్ని దోసిట్లోకి తీసుకొని ఐ లవ్ యూ బుచ్చి,
అని ఎంతో ప్రేమ నిండిన కళ్ళతో ఆమె వైపు చూశాడు గగన్. కంటి నిండా నీళ్లతో గగన్ని చూస్తున్న గనుష్క మొమ్మపై అంత బాధలోనే ఒక స్వచ్ఛమైన నవ్వు విసిరింది. అతి కష్టం మీద తన చేతిని కదిలించి అతని బొగ్గపై వేసి అతని కన్నీళ్లు తుడుస్తూ కళ్ళతోనే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పకనే చెప్పింది గనుష్క. ఆమె కళ్ళల్లోని భావాన్ని అర్థం చేసుకున్న గగన్ చిన్న నవ్వుతో ఆమె నుదురును ముద్దాడాడు. ఆ ముద్దులో అతని స్పర్శలో ప్రేమతో పాటు బాధ, భయం కూడా తెలుస్తుంటే చిన్నబాబు, నేను చచ్చిపోతానా? నువ్వెందుకింత బాధపడుతున్నావు అని అక్షరాలు కూడా తీసుకొని చాలా లో గొంతుకుతో అడిగింది గనిష్క. ఆమె మాటలు ఎక్కడో నూతి నుండి వచ్చినట్టు ఉండటంతో ముందుకు వంగి ఆ మాటలు విన్న గగన్ వెంటనే స్ట్రైట్గా కూర్చొని బుజ్జి ఫేస్ను చేతిలో నిమురుతూ, చచ్చా, అలా ఎలా వెళ్ళిపోతావే? నన్ను వదిలేసి నేను వెళ్ళేస్తానా? నువ్వు సీటు బెల్ట్ వేసుకోలేదు కదా, తలకి చిన్న గాయం తగిలింది, చిన్న సర్జరీ పడుతుందని చెప్పారు డాక్టర్ గారు. అది అవ్వగానే మన ఇంటికి వెళ్ళిపోదాం బుజ్జి, ఓకేనా అన్నాడు గగన్. అతను చెప్పకపోయినా బాధ అనుభవిస్తున్నా తనకి తెలియదా గాయం చిన్నదో పెద్దదో? తలలో వేల సుదులు దిగిపోతున్నట్టుగా ఉన్న నొప్పికి కళ్ళ వెంట కారుతున్న నీటిని అలానే దిండుకు బహుమతిగా వదిలేసి ఉన్న కొద్ది క్షణాలు తన భర్తతో గడపాలని ఫిక్స్ అయిపోయింది గనిష్క. నువ్వు నన్ను ఎప్పటిను ప్రేమిస్తున్నావు చిన్నబాబు అని అడిగింది చాలా నెమ్మదిగా. గనిష్క మాటలు నెమ్మదిగా రావడంతో తన ఫేస్కి క్లోజ్గా మొహం పెట్టి ఆమె మాటలు వింటున్న గగన్ ఆమె ప్రశ్నకు వింతగా చూసి మొహం ఆమె వైపు తిప్పి, ఇప్పుడు ఇవన్నీ అవసరమా బుజ్జి అన్నాడు బాధగా. ప్లీజ్ చిన్నబాబు, చెప్పొచ్చు కదా అంది గనిష్క తన చెవిని దగ్గరగా ఉన్న గగన్ బొగ్గలపై పెదవులు ఆంచి కళ్ళు మూసుకుంటూ. గనిష్క స్పర్శను ఫీల్ అవుతూ బయటకు దూకటానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లను కళ్ళతోనే ఆపేసి, నీకు 3 ఏళ్ళున్నప్పుడు నిన్ను అనంత ఆంటీ అక్షరాభ్యాసం చేయించడానికి తీసుకువెళ్తూ అమ్మ ఆశీర్వాదం కోసం మా ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడే ఫిక్స్ అయ్యా ఈ పొత్తడి బొమ్మ నాదేనని. బుజ్జిని తెచ్చేసుకుందామని అమ్మని అడిగితే, తప్పు నాన్న, అలా తీసుకురాకూడదు, పెద్దయ్యాక నీకు అలాంటి బంగారు బొమ్మనే తెచ్చి పెళ్లి చేస్తాం అంది. అప్పటి నుండి నేను నీడలా కాపాడుకుంటూ ఇదిగో ఇప్పుడు నేను సొంతం చేసుకున్నాను అంటూ చిన్నగా కిస్ చేశాడు గనిష్క నుదురుపై. కళ్ళు మూసుకుని ఆ ముద్దుని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ, నిజమా అని అడిగింది ఆశ్చర్యంగా. హా, నిజంగా నిజం. ఈ పుత్తడి బొమ్మను ప్లేగ్రౌండ్, స్కూల్లో, కాలేజ్, యూనివర్సిటీలో ఇలా ప్రతి చోట జాగ్రత్తగా చూసుకుంటూ ఎవడైనా ఏడిపించాలని చూస్తే వాడి ముక్కు మూతి ఏకం చేస్తూ జాగ్రత్తగా చూసుకున్నా. నువ్వు నా కోసమే పుట్టావు బంగారం. ఆ దేవుడికి మనం ఎక్కువ కాలం దూరంగా ఉండటం ఇష్టం లేక చిన్నప్పుడు నిన్ను నాకు ఇచ్చేశాడు. ఇక లైఫ్ లాంగ్ నీతోనే అన్నాడు బుజ్జిని ప్రేమగా చూస్తూ. గగన్కు తన మీద అంత ప్రేమ ఉందని తెలియని గనిష్క మనసులో ఆనందంతో ఉరకలు వేయటం మొదలుపెట్టింది. కానీ వెంటనే తన కండిషన్ గుర్తుకు వచ్చి తన లైఫ్ గగన్ ప్రేమను పూర్తిగా అనుభవించకుండానే ముగిసిపోతుందేమో అనే భయం చూసింది గగన్ వైపు. గనిష్క తన వైపు అలా చూడటంతో ఎక్కడైనా నొప్పిగా ఉండి తను అలా చూస్తుందేమో అనుకున్న గగన్ కంగారుగా, ఏమైంది బుజ్జి, డాక్టర్ని పిలవనా అన్నాడు కంగారుగా. వద్దు అన్నట్టు తల అడ్డంగా ఊపి దగ్గరకు రమ్మని కళ్ళతోనే సైగ చేసింది. అది అర్థం చేసుకున్న గగన్ ఆమెకు దగ్గరగా జరగగానే నెమ్మదిగా తన ఆక్సిజన్ మాస్క్ తీసి గగన్ తలను కిందకు వంచి అతని పెదవులపై తన పెదవులు నిలిపి అలానే కళ్ళు మూసుకుంది. ఇంతలో డోర్ ఓపెన్ అయిన సౌండ్కి గగన్ నెమ్మదిగా తనకి దూరం జరిగి డోర్ వైపు చూశాడు. సార్, మేడంను థియేటర్కు తీసుకువెళ్ళాలి అంది నర్స్. హామ్ అని లేచి పక్కన నిలబడ్డాడు గగన్. గనిష్కను స్ట్రెచ్చర్ మీదకు మార్చి ఆపరేషన్ థియేటర్కు షిఫ్ట్ చేశారు. 6 గంటలు సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత థియేటర్ రూమ్ నుండి డాక్టర్స్ బయటకు వచ్చారు. అదే సమయానికి పోలీస్ ఆఫీసర్ కూడా వారి దగ్గరికి వచ్చి మిస్టర్ గగన్ అని పిలిచారు. గగన్ ఆ మాట వినిపించుకోకుండా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ అని అన్నాడు ఆతృతగా. డోంట్ వరీ మిస్టర్ గగన్, ఆపరేషన్ సక్సెస్. ఇంకొక గంటలో రూమ్కి షిఫ్ట్ చేస్తారు. 3 days అబ్జర్వేషన్లో ఉంచాక రూమ్కి షిఫ్ట్ చేస్తాం. అప్పటి వరకు ఎవరో ఒకరు మాత్రమే పేషెంట్తో ఉండాలి, అది కూడా పేషెంట్కి ఎలాంటి డిస్టర్బ్ లేకుండా అంటూ చిన్న నవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయారు డాక్టర్. ఆ అరగంట సేపు థియేటర్ ముందు నిలబడి గనిష్క బయటికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు గగన్. గనిష్క కోసం పడుతున్న టెన్షన్ చూసి అతన్ని కదపకుండా ఈశ్వర్ గారు, ఒకసారి బయటికి రాగలరా, మీతో మాట్లాడాలి అన్నాడు ఇన్స్పెక్టర్. షూర్ సార్ అంటూ గగన్ ఒకసారి చూసి కొడుకును చూసుకోమన్నట్టు భార్యకు సైగ చేసి ఇన్స్పెక్టర్తో బయటకు నడిచాడు ఈశ్వర్. బయట కాస్త ఖాళీగా ఉన్న ఏరియాలోకి వచ్చాడు. చెప్పండి ఇన్స్పెక్టర్, ఏంటి విషయం అన్నాడు ఈశ్వర్.
సార్, ఇది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్. కావాలనే గగన్ వాళ్ళు వెళ్తున్న కార్కి డ్యాష్ ఇచ్చారు అని సూటిగా సుత్తు లేకుండా విషయం చెప్పాడు ఇన్స్పెక్టర్. ఆ న్యూస్ విన్న ఈశ్వర్ స్థానువులా నిలబడిపోయాడు. ఈశ్వర్ గారు, మీకు కానీ మీ అబ్బాయికి కానీ శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ పర్సనల్గా ఆర్ బిజినెస్ పరంగా మీ వాళ్ళని చంపాలనుకునేంత పగ, ప్రతీకారాలు పెంచుకునేంత శత్రువులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు ఇన్స్పెక్టర్. ఈశ్వర్ ప్రశ్నార్థకంగా చూస్తుంటే, పోనీ మీకెవరి మీదైనా అనుమానం ఉందా అన్నాడు ఇన్స్పెక్టర్. లేదు ఇన్స్పెక్టర్, నాకు తెలిసి మాకు అంత భద్రశత్రువులు ఎవరూ లేరు అని ఓ నిమిషం ఆగి, మీకేమైనా క్లూస్ ఆర్ ఎవిడెన్స్ దొరికాయా ఇన్స్పెక్టర్ అని అడిగాడు ఈశ్వర్. నా వెహికల్ దగ్గర వస్తే నేను మీకు సీసీ ఫుటేజ్ చూపిస్తాను. బ్లర్గా ఉన్నా కూడా పరిచయం ఉన్న ఫేస్ అయితే గుర్తుపట్టగలవచ్చు మీరు అని అన్నాడు ఇన్స్పెక్టర్. పదండి సార్, నా బిడ్డల మీద ఎంత విషం చెమ్మాలని చూసిన వాడిని ఊరికే వదిలిపెట్టను అంటూ ఇన్స్పెక్టర్తో పోలీస్ వెహికల్ దగ్గరకు వెళ్ళాడు ఈశ్వర్. పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఫుటేజ్ చూపించాడు ఇన్స్పెక్టర్. అందులో యాక్సిడెంట్ చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళి ఒక 3 నిమిషాలు ఆగి మళ్ళీ వెళ్ళిపోయింది టిప్పర్ లారీ. యాక్సిడెంట్ అయిన దగ్గర ఫుటేజ్లో క్లియర్గా ఫేస్లో కనపడటం లేదు. కానీ ఆ పర్సనాలిటీ చూసి ఈశ్వర్కు అనుమానం వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, మనం యాక్సిడెంట్ అయిన ప్లేస్కి వెళ్దాం ఒకసారి అన్నాడు ఈశ్వర్ ఆలోచిస్తూ. ఓ షూర్ సార్ అని వెహికల్ని స్టార్ట్ చేశాడు. ఆ స్థలానికి చేరుకునే 10 నిమిషాల్లో మళ్ళీ రివైండ్ చేసి సీసీ ఫుటేజ్ చూస్తూనే ఉన్నాడు ఈశ్వర్. అక్కడికి చేరుకోగానే చుట్టూ చూసి, ఇన్స్పెక్టర్ గారు కాస్త ముందుకు తీసుకువెళ్ళండి అన్నాడు ఈశ్వర్. కాస్త ముందుకు వెళ్ళాక వెహికల్ నుండి కిందకు దిగి టిప్పర్ లారీ ఆగిన దగ్గర ఉన్న షాప్ వాచ్మ్యాన్ లేపి, ఓసారి షాప్ ఓపెన్ చేయి, మీ షాప్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని అడిగాడు ఈశ్వర్. పక్కన ఇన్స్పెక్టర్ కూడా ఉండటంతో అతను మాట్లాడకుండా వాళ్ళ ఓనర్కి కాల్ చేసి విషయం చెప్పి షటర్ తీసి ఏ టైంలో ఫుటేజ్ కావాలో అడిగి ఫుటేజ్ పెన్ డ్రైవ్కి కాపీ చేసి ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఫాస్ట్గా మళ్ళీ వెహికల్ దగ్గరికి వచ్చి పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాడు. అందులో ఫుటేజ్ చూడగానే ఈశ్వర్ కోపం కట్టలు తెంచుకొని భుజంగం అని గట్టిగా అరిచాడు. సార్, ప్లీజ్ కామ్ డౌన్, ఇతను మీకు తెలుసా అని అడిగాడు ఇన్స్పెక్టర్. ఎస్ ఇన్స్పెక్టర్ గారు, వాడి నా చెల్లెలు భర్త. ఎప్పటి వరకు ఎన్ని చేసినా నా చెల్లి పసుపు కుంకుమల కోసం భరించాను. ఇంకా అలాంటివేమీ పెట్టుదలుచుకోలేదు. పదండి, ఇప్పుడే కంప్లైంట్ ఫైల్ చేసే వాడికి తగిన శిక్ష పడేలా చేయాలి అన్నాడు ఈశ్వర్ చాలా ఆవేశంగా. ఓకే సార్, మీరు కంప్లైంట్ రాసి సైన్ చేయండి, మిగిలిందంతా నేను చూసుకుంటాను అంటూ ఈశ్వర్తో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు ఇన్స్పెక్టర్. ఇక్కడ హాస్పిటల్లో గణేష్కాను రూమ్కి షిఫ్ట్ చేశాక తన పక్కనే కూర్చొని ఎప్పుడు స్పృహ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు గగన్. ఎంతకీ ఆమెకు స్పృహ రాకపోవడంతో మెడిసిన్ ఇవ్వటానికి వచ్చిన నర్సును అదే విషయం అడిగాడు. సార్, జరిగింది చాలా పెద్ద ఆపరేషన్. మేడంకి స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ తను ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. మీరు వర్రీ కాకండి అని ప్లెజెంట్ స్మైల్తో చెప్పి మెడిసిన్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆ నర్స్. పోలీస్ స్టేషన్లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని ఈశ్వర్ హాస్పిటల్కి వచ్చేసరికి పార్వతి కంగారుగా ఎదురుగా వెళ్ళింది. అప్పటికే ఇంచుమించు తెల్లవారుజాము అయిపోవడంతో అందరి మొహాలు నీరసంతో పాలిపోయి కనిపిస్తున్నాయి. ఏమయ్యిందండి? మిడ్నైట్ వెళ్ళారు, తెల్లవారుతుండగా వచ్చారు, మీ మొహం ఎందుకు అలా వాడిపోయింది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించింది. ఈశ్వర్ను ఉక్కిరి బిక్కిరి చేసేసింది పార్వతి. ఆమె దగ్గర ఏమీ దాచాలని అనుకోలేదు ఈశ్వర్. మన గగన్ వాళ్ళకు జరిగింది యాక్సిడెంట్ కాదు పార్వతి, వాళ్ళ మీద కావాలనే మర్డర్ అటెంప్ట్ చేశారు అన్నాడు ఈశ్వర్ బాధగా. ఆ వార్త వినగానే పార్వతి షాకు గురై తూలి పడబోతూ వెంటనే ఈశ్వర్ పట్టుకుని అక్కడే ఉన్న చైర్లో కూర్చోబెట్టాడు. పక్కనే ఉన్న డ్రైవర్ ఫాస్ట్గా వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వడంతో ఆ నీళ్లతో పార్వతి మొహం కొద్దిగా తడిపి వాటర్ తాగించాడు. పార్వతి కొంచెం స్థిమితపడిన తర్వాత, నీ దగ్గర నిజం దాచడం ఇష్టం లేక చెప్పేస్తాను పార్వతి, గగన్కి ఇవేమీ అప్పుడే తెలియనివ్వకు అన్నాడు నెమ్మదిగా. కానీ అంతకుముందు వాటర్ కోసమని బయటికి వచ్చిన గగన్ ఆ మాటలు విని అక్కడే ఆగిపోయాడు. మర్డర్ అటెంప్ట్ అన్న దగ్గరే తన బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది. తన గణేష్క చాలా అలా బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడటానికి కారణమైన వాళ్ళని అక్కడికక్కడ నరికి చంపేయాలని డిసైడ్ అయ్యి
తండ్రి ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. కొడుకు మొహం చూసి అంతా విన్నాడని అర్థమై, బుజ్జికి ఇప్పుడు మా అందరికంటే నీ అవసరమే ఎక్కువ గగన్, అంతా నేను చూసుకుంటాను. నా కోడలు పూర్తిగా కోలుకునే వరకు నువ్వు తను వదిలి ఎక్కడికి కదలడానికి వీల్లేదు అన్నాడు ఈశ్వర్ చాలా గంభీరంగా. కోపస్థానంలో అసహనం చేరగా, అంటే నా భార్యని ఇలా చేసినవాడు హాయిగా బయట తిరుగుతూ ఉంటే వాణ్ణి అలానే వదిలేసి ఎక్కడ నన్ను చేతులు కట్టుకొని కూర్చోమంటున్నారా అన్నాడు గగన్ తండ్రి వైపు సూటిగా చూస్తూ. ఈశ్వర్ కొడుకు బాధను చల్లార్చడానికి వెంటనే దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. తండ్రి ఆదంలో స్వంతాన్ని పొందిన మనసు కాసేపటికి చల్లబడగా, ప్లీజ్ డాడ్, అలా చేసిన వాళ్ళు ఎవరో చెప్పి ఒక్క 3 గంటలు నాకు టైం ఇవ్వండి, వారిని శాశ్వతంగా పడుకోబెట్టి వచ్చేస్తాను. నా బుజ్జి కళ్ళు తెరిచేటప్పటికీ తన ముందు ఉంటాను అన్నాడు చాలా ప్లీజింగ్గా. కొడుకును వదిలి దూరం జరిగి వెళ్ళి చైర్లో కూర్చున్నాడు. మళ్ళీ గగన్ కూడా నెమ్మదిగా వెళ్ళి తండ్రి పక్కన కూర్చొని ఎవర్ డాడ్ అన్నాడు తండ్రి చేతిని పట్టుకుని. ఆ చేతిపై చెయ్యి వేసి, అన్నీ చెప్తాను గగన్, కానీ నువ్వు కంట్రోల్లో ఉంటా అని నాకు మాట ఇవ్వు అన్నాడు ఈశ్వర్. డాడ్ అన్నాడు గగన్ అసహనంగా. ఎస్ గగన్, నువ్వు కంట్రోల్లో ఉంటావంటేనే ఎవరు ఏంటి అనేది చెప్తాను. అయినా నీ డాడ్ ఇంకా వాళ్ళని బయట తిరగనిస్తాడని ఎలా అనుకుంటున్నావు గగన్ అన్నాడు ఈశ్వర్ కూడా ఆవేశంగా. గగన్ తండ్రి వైపు బ్లాంక్గా చూశాడు. స్వయాన నా చెల్లి భర్త ఆ భుజంగం, వాడి కూతురు మోన, మన బుజ్జి మేనమామ కొడుకుతో చేతులు కలిపి ఇదంతా ప్లాన్ చేశారు గగన్. మోనా టార్గెట్ మన బుజ్జి. తను తప్పించి ఎలా అయినా నిన్ను దక్కించుకోవాలనుకుంది. కానీ అదవల ఇద్దరు మాత్రం మోనాతో బుజ్జిని మాత్రమే అడ్డు తప్పిస్తామని చెప్పి మోనా వెనుక వాళ్ళిద్దరూ కలిసి నిన్ను కూడా చంపేయాలని ప్లాన్ చేశారు. ఒకడికి బుజ్జి దక్కలేదని నీ మీద పగ, మరొకడికి నా ఆస్తి దక్కలేదని కోపం. కానీ దేవుడు చల్లని చూపు మన మీద ఉండి మీ ఇద్దరు బ్రతికి బయటపడ్డారు అని అన్నాడు ఈశ్వర్. నేను ముందు నుండి ఆ అంట్ల వెధవ కోసం చెప్తూనే ఉన్నాను. మీరు వింటేగా ఇప్పుడు చూడండి ఎంత ప్రమాదం తప్పిందో. అది మంచి చాలా అనర్థాలకు దారి తీస్తుందండి. అవతల ఉన్నది మన సొంత రక్తమైనా సరే కొన్నిసార్లు మనసు రాయి చేసుకోక తప్పదు అంది పార్వతి కన్నీళ్ళు తుడుచుకుంటూ. సరిగ్గా చెప్పావు వదిన, ఇన్నాళ్ళకు నాకు ఆ బంధాల నుండి విముక్తి దొరికింది. సొంత రక్తమని జాలి పడితే అది ఎప్పటికైనా ప్రమాదమే. అందుకే నా బిడ్డను ఈ చేతులతోనే పోలీసులకు అప్పగించి వస్తున్నాను. నాకు మీ ఇంట్లో కాస్త చోటిస్తారా అన్నయ్య అని ఈశ్వరి బోరున ఏడ్చేసింది. అమ్మ ఈశ్వరి, ఏంటి నువ్వు చెప్పేది అన్నాడు ఈశ్వర్ బాధగా. భుజంగాని వాళ్ళ ఇంట్లోనే తలదాచుకుంటున్న చలమయ్య మేనలని పోలీసులు పట్టుకునే వరకు వాళ్ళతోనే ఉండి విషయమంతా వాళ్ళతోనే ఒప్పుకునేలా చేసి ఎస్ఐఆర్ ఫైల్ చేశాక వానాకు ఒక్కసారిగా విడిచిపెట్టేయమని ఇన్స్పెక్టర్ రిక్వెస్ట్ చేసి హాస్పిటల్కి తిరిగి వచ్చాడు ఈశ్వర్. బంధాలకు లొంగిపోతే మళ్ళీ తను వీక్ అయిపోతాడని అసలు ఈశ్వర్ని కూడా చూడకుండా వచ్చేశాడు. కానీ ఇలా తన చెల్లి ఎంత మొండిగా కూతుర్ని కూడా పోలీసులకు అప్పగించిందంటే ఆమె మనసు వాళ్ళ వల్ల ఎంత కఠినంగా మారిపోతుందో గ్రహించి చెల్లిని ప్రేమగా దగ్గరకు తీసుకుని తలనిమరుతూ ఎంత పని చేశావమ్మా అన్నాడు. తప్పదన్నయ్య, తప్పు మోసమైతే క్షమించి వదిలేయొచ్చు, కానీ వాళ్ళు చేసింది ఘోరమైన పాపం అన్నయ్య, అందుకే తప్పలేదు అంది బలవంతంగా దుఃఖాన్ని దిగమింగుకుంటూ. ఆల్రెడీ తండ్రి వాళ్లకు శిక్ష వేశాడని తెలిసి చల్లబడిన మనసుతో గణేష్క దగ్గరకు వెళ్ళిపోయాడు గగన్. బుజ్జికి మెలకువ వచ్చాక వద్దుర్లే, ప్రస్తుతానికి ఇక్కడ మీ అవసరం లేదు, కాస్త విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ఈశ్వరి పార్వతి అనంతాలను డ్రైవర్తో చెప్పి ఇంటికి పంపించేశాడు ఈశ్వర్. చలమయ్య ఈశ్వర్ ఓసారి బుజ్జిని చూసి వచ్చి పక్కనే ఉన్న రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. కాసేపు వీరిద్దరూ నిరీక్షణ ఫలించి ఉదయం 9 గంటల ప్రాంతంలో నెమ్మదిగా కదులుతూ కళ్ళు తెరిచింది గణేష్క. తన చెయ్యి పట్టుకొని బెడ్ మీద తల ఆంచి పడుకున్న గగన్ గణేష్క కదిలేసరికి ఉలిక్కిపడి లేచి కదులుతున్న బుజ్జిని చూసి చాలా నెమ్మదిగా బుజ్జి అని పిలిచాడు. బరువుగా ఉన్న కనురెప్పల్ని చాలా భారంగా తెరవలేక తెరిచి మసలుగా కనపడుతున్న కళ్ళను టపటపలాడిస్తూ తన కాస్త పక్కకు తిప్పి గగన్ను చూసింది. మళ్ళీ ప్రపంచాన్ని చూస్తానో లేదో అనుకున్న తను తిరిగి జీవం పోసుకున్నందుకు దేవుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొని ఉబుకుతున్న కన్నీళ్లను స్వేచ్ఛగా బయటకు వదిలేసింది గణేష్క. గగన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి తన వీక్ అయితే గణేష్క కంగారు పడుతుందని కళ్ళు వర్షిస్తున్న పెదవులతో నవ్వుతూ గణేష్క నుదురు మీద పెదవులన్నించి అలానే ఉండిపోయారు. ఆ క్షణకాలం అతని కన్నీళ్ళు వెచ్చగా ఆమె నుదురును తడిపిస్తుంటే చాలా నెమ్మదిగా ఎక్కడో నూతి నుండి పలికినట్లుగా చిన్నబాబు అని పిలిచింది. వెంటనే తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఓసారి నుదురుపై ముద్దు పెట్టి
తనకు దూరం జరిగి ఇప్పుడు ఎలా ఉందిరా అన్నాడు గగన్. ఒక నీరసమైన నవ్వు సమాధానంగా ఇచ్చి గగన్ కళ్ళ నిండా నింపుకొని మళ్ళీ కళ్ళు మూసేసింది. మందుల ప్రభావం వల్ల మగతగా ఉండటంతో డాక్టర్ వచ్చి తను చెక్ చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మిస్టర్ గగన్, బట్ రేపు ఈవినింగ్ షిఫ్ట్ చేద్దాం రూమ్కి, అబ్జర్వేషన్లో ఉంటే మంచిది కదా అని చెప్పి వెళ్ళిపోయారు. అన్నట్టుగానే నెక్స్ట్ డే ఈవినింగ్ రూమ్కి షిఫ్ట్ చేశారు. గణేష్క మెల్లిగా కోలుకుంటుంది. రూమ్కి షిఫ్ట్ చేశారు. 5 రోజుల తర్వాత స్టిచెస్ రిమూవ్ చేయడానికి తలకి ఉన్న కట్లు తీశారు. బారు జడతో ఎంతో అందంగా ఉండే తన బుజ్జిని అలా హెయిర్ లేకుండా చూసేసరికి గగన్కు పిచ్చ పెయిన్గా అనిపించింది. ఆయన అది మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడుతూ గణేష్క 2 చేతులు పట్టుకుని కూర్చున్నాడు. స్టిచెస్ తీసేసాక అద్దంలో చూసుకున్న గణేష్క అయితే బయటికే ఏడ్చేసింది. తన ఫేస్ అద్దంలో చూసుకొని గణేష్కని దగ్గరగా తీసుకొని, పిచ్చి పిల్ల, ఇలా ఎవరైనా ఏడుస్తారా, అది కూడా జుట్టు కోసం. మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి నీ జుట్టు బ్యాగ్ తిరిగి వచ్చేస్తుంది చూడు అని గగన్ చెప్తుండగానే గణేష్క గగన్ చేతిలో కళ్ళు తిరిగి పడిపోయింది. గగన్ కంగారుగా డాక్టర్ని పిలుచుకొచ్చాడు. డాక్టర్ చెక్ చేసి గణేష్కకు మళ్ళీ కొన్ని టెస్టులు చేసి వాటి రిపోర్ట్స్ వచ్చాక గగన్ తన క్యాబిన్కి పిలిపించారు. ఏంటి డాక్టర్ రమ్మన్నారట, అంతా ఓకే కదా అన్నాడు గగన్. చిన్నపాటి టెన్షన్ అతని మాటల్లో. అది గమనించిన డాక్టర్ నో నీడ్ టు వరీ మిస్టర్ గగన్, బట్ మీకు ఒక విషయం చెప్పాలి అని అన్నాడు. చెప్పండి డాక్టర్ అన్నాడు గగన్. మీకు న్యూలీ మ్యారీడ్ కపుల్ అని హనీమూన్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యిందని తెలిసింది. జరిగిన యాక్సిడెంట్ వల్ల గణేష్క నర్వస్ సిస్టమ్ కాస్త దెబ్బతింది. ఆమె ఎప్పట్లో ఎక్కువ ఎమోషనల్ అవ్వటం కానీ, భావోద్వేగానికి లోన్ అవ్వటం కానీ, స్ట్రెస్ తీసుకోవటం కానీ చేయకూడదు. ఐ థింక్ యూ క్యాన్ అండర్స్టాండ్ వాట్ ఐఆమ్ సేయింగ్ అన్నాడు డాక్టర్ గగన్ సూటిగా చూస్తూ. గగన్ దీర్ఘంగా శ్వాస తీసుకొని ఎస్ డాక్టర్, అర్థమయ్యింది అన్నాడు. ఓకే మిస్టర్ గగన్, తనే ఒక 6 నెలలు మీరు గాజుబొమ్మలా కాపాడుకోగలిగితే ఇక లైఫ్ టైం ఈ యాక్సిడెంట్ ఎఫెక్ట్ 99% తన మీద ఉండదు. ఈవినింగ్ డిశ్చార్జ్ అండ్ మెడిసిన్ రాస్తాను అని అన్నాడు డాక్టర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని అక్కడి నుండి గణేష్క దగ్గరకు వెళ్ళిపోయాడు గగన్. అతను వెళ్ళేసరికి మెలకు వచ్చిన గణేష్క, చిన్నబాబు మనం ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ, మళ్ళీ టెస్టులు ఎందుకు చేశారు నాకు అని అడిగింది. నథింగ్ బొచ్చి, ఈవినింగ్ డిశ్చార్జ్ రాసేశారు అన్నారు, సో పంపే ముందు సేఫ్టీ కోసం ఆ టెస్ట్ అంతే, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని గణేష్కని మళ్ళీ పడుకోబెట్టేశాడు గగన్. అన్నట్లుగానే సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు వాళ్ళు. అంత పెద్ద గండం తప్పి క్షేమంగా ఇంటికి చేరినందుకు కుటుంబం మొత్తం హాయిగా ఊపిరి తీసుకున్నారు. అనంత బోలెడన్ని రకాల ఐటమ్స్తో దిష్టి తీసి పడేసింది వారిద్దరికి. దిష్టి తీస్తున్నంతసేపు గణేష్కని ఎత్తుకొని నిలబడి అయ్యాక కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి తీసుకువచ్చి డైరెక్ట్గా తన గదిలోకి తీసుకువెళ్ళాడు గగన్. గణేష్కని కిందకి దించి బెడ్ అడ్జస్ట్ చేసి నెమ్మదిగా పడుకోబెట్టాడు. చాలా రోజుల తర్వాత ఇంటి వాతావరణంలోకి రావడంతో ప్రశాంతంగా నిద్రపోయింది గణేష్క. ఆఫీస్ వర్క్ చాలా వరకు ఇంటి నుండే చూసుకుంటూ డాక్టర్ చెప్పినట్లే గణేష్కను గాజుబొమ్మలా చూసుకున్నాడు గగన్. ఫ్యామిలీ మెంబర్స్ కూడా తన ప్రతి క్షణం ఎవరో ఒకరు అంటి పెట్టుకొని ఉంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. గగన్ సాంగత్యంలో 4 నెలలకే పూర్తిగా కోలుకున్న గణేష్కను చూసి కుటుంబం మొత్తం హ్యాపీగా ఫీల్ అయ్యింది. డాక్టర్ కూడా చాలా ఫాస్ట్గా రికవరీ అయ్యింది. వెరీ గుడ్, బట్ ఇంకా కొంతకాలం మీరు ఇద్దరు దూరంగా ఉంటేనే మంచిది అని చెప్పాడు. నా భార్య నా కళ్ళ ముందు ఆనందంగా ఉంటే అంతే చాలు సార్, మిగిలినవన్నీ సెకండరీ నాకు అని అన్నాడు గగన్ చాలా సింపుల్గా. అతని ప్రేమకు డాక్టర్ కూడా ఆశ్చర్యపోయాడు. మరో నెల గడిచింది. ఆ రోజు గగన్ గుడికి వెళ్తానని చెప్పడంతో ఇంకా చిన్నగానే ఉన్న తన జుట్టుతో తలస్నానం చేసి సింపుల్గా కుర్తా లెగ్గిన్ వేసుకుని నీట్గా రెడీ అయ్యింది గణేష్క. వేరే రూమ్లో రెడీ అయి వచ్చిన గగన్ అప్పుడే విరిసిన తామర పువ్వులా ముద్దుగా ఉన్న గణేష్కను చూడగానే తనకు తెలియకుండానే మనసు వశం తప్పి నెమ్మదిగా గణేష్కను చేరి ఆమె మోమును తన దోసిట్లో బంధించి తదేకంగా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. గగన్ ఇంటెన్స్ లుక్స్ గణేష్కకు చిరు చెమటలు పట్టగా అతని చేతులపై ఆమె చేతులను కళ్ళ కిందకు వాల్చేసి ఏం చేస్తున్నారు చిన్నబాబు, టైం అవుతుంది వెళ్దామా అని నెమ్మదిగా అడిగింది. కాదు కాదు అడిగాను అనుకుంది. ఇంతలోనే గగన్ ఆమె పెదవులను తన పెదవులతో మూసేశాడు. క్షణకాలం టెన్షన్ పడినా గగన్ అది సున్నితంగా ఇస్తున్న ముద్దులోని ప్రేమకు టెన్షన్ పోయి మనస్ఫూర్తిగా ఆ ముద్దులోని ప్రేమను మనసులో నింపుకుంటూ అతని మెడ చుట్టూ చేతులను వేసేసింది.
ఇద్దరికి ఊపిరి భారం అవుతుండగా గణేష్క పెదవుల్ని వదిలి ఆమెను గుండెలకు హత్తుకొని ఆ ఫీల్ను మనసులో నింపుకుంటూ అలానే నిలబడిపోయింది. కళ్ళు మూసుకున్నాడు గగన్. అంత అంత క్రితమే వాళ్ళని పిలవడానికి అక్కడికి వచ్చిన పార్వతి వాళ్ళని చూసి సౌండ్ చేయకుండా కిందకు వెళ్ళిపోయింది. కాసేపటికి దూరం జరిగిన గగన్ ఆమె స్పర్శ విడిన వెంటనే డాక్టర్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి, ఆ గగన్ ఛ, నీకు ఆ మాత్రం కంట్రోల్ లేదా అని తను తానే లోపల తిట్టుకుంటూ టెన్షన్గా గనిష్క వైపు చూశాడు. ఆమె దించిన తల ఎత్తకుండా అలానే నిలబడితే అది గగన్కు వేరే విధంగా అర్థమై, బుజ్జి ఆర్ యూ ఓకే, ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పమ్మా, హాస్పిటల్కి వెళ్దాం అని కంగారుగా అడుగుతున్న గగన్ను చూసి అతను ఎందుకింత కంగారు పడుతున్నారో అర్థం కాక అయోమయంగా చూస్తూ, నాకేమవుతుంది చిన్నబాబు, నేను చాలా బాగున్నాను, ఇప్పుడు ఈ క్షణం చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అంటూ అతన్ని హత్తుకుంది. ఆమె సమాధానానికి మనసు శాంతించగా, బుజ్జి హెల్త్ సెట్ అయ్యే వరకు ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు అని లోపలే అనుకుంటూ గనిష్కాన్ని తీసుకుని కిందకు వెళ్ళాడు గగన్. కిందకు వస్తున్న జంటను చూసి, మీరెప్పుడు ఇలానే ఆనందంగా ఉండాలి అనుకున్నారు కుటుంబ సభ్యులంతా. గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నాక గగన్ను గనిష్కాను ఇంటికి వెళ్ళిపోమని వాళ్ళు కొంచెం ఆగి వస్తామని చెప్పింది పార్వతి. గగన్ వాళ్ళు వెళ్ళిపోయాక పంతులు గారితో మాట్లాడి తిరిగి ఇంటికి చేరుకున్నారు మిగిలిన వారంతా. తల్లి మొహం వెలిగిపోతూ ఉండటంతో, ఏంటి మా, చాలా రోజుల తర్వాత చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఏమైనా విశేషమా అని అడిగాడు గగన్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ. కింద మాటలు వినిపించి పైన కూర్చొని ఏదో బుక్ తిరిగేస్తున్న గనిష్క బుక్ పక్కన పెట్టి లేచి వచ్చి కిందకు చూసింది. అత్తగారు భర్త మాట్లాడుకోవటం చూసి చిన్న నవ్వుతో వారి మాటలు వింటూ నిల్చుంది. కన్నయ్య, మన బుజ్జి ఆరోగ్యం పూర్తిగా బాగైపోయినట్టే కదా అని అడిగింది పార్వతి. హా అమ్మా, తన ఎప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ మా అన్నాడు గగన్. హా, అందుకే పంతులు గారితో మాట్లాడి మీకు శాంతి ముహూర్తం పెట్టించుకొచ్చాను కన్నయ్య అని అంది పార్వతి ఆనందంగా. పైన నిలబడి ఈ మాటలు విన్న గనిష్క మొహం సిగ్గుతో ఎర్రబడి ఆమె పెదవులు అందంగా విచ్చుకున్నాయి. కానీ ఆ అందం ఎంతసేపు నిలబడలేదు కింద గగన్ ఇచ్చిన సమాధానంతో. మా, ఇప్పుడే అలాంటివే మొద్దుమా అన్నాడు గగన్ చాలా నెమ్మదిగా. అప్పటి వరకు ఆనందంతో వెలిగిపోయిన పార్వతి మొహం మాడిపోయింది. అదేంటి కన్నయ్య, మీకు పెళ్లి జరిగి ఇది అప్పుడే 6వ నెల, అయినా ఇప్పుడు మన బుజ్జి ఆరోగ్యం కూడా బాగానే ఉంది కదా అని అంది పార్వతి. హా, బాగానే ఉంది మా, కానీ కొంతకాలం ఇలాంటివేమీ వద్దు అన్నాడు గగన్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి లేచి నిలబడుతూ. ఉదయం చిన్న ముద్దుకే గనిష్క హెవీ బ్రీత్ తీసుకోవటం గుర్తొచ్చి ఎప్పట్లో అలాంటివేం పెట్టుకోకూడదని గగన్ మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. కానీ ఇవన్నీ తెలియని పార్వతి ఎందుకు వద్దంటున్నావు కన్నయ్య అంటూ గగన్తో వాదనకు దిగింది. చాలాసేపు చాలా రకాలుగా తల్లికి నచ్చ చెప్పడానికి చూసినా ఆమె వినకపోవటంతో, మా ప్లీజ్ వద్దంటే అర్థం కాదా నీకు అని గట్టిగా అరిచేశాడు గగన్. ఎప్పుడు తన ముందు ఎంతో మృదువుగా మాట్లాడే కొడుకు, ఎప్పుడు తన మాటలకు ఎదురు చెప్పని కొడుకు అలా అరిచేసరికి పార్వతికి చాలా బాధగా అనిపించింది. తల్లిని అలా చూసిన గగన్ తన్ని తను కూల్ చేసుకొని వెళ్ళి తల్లి దగ్గర కింద కూర్చొని ఆమె ఒడిలో తల పెట్టుకొని సారీ మా అని అన్నాడు. ఆవిడ ఏం మాట్లాడకపోయేసరికి ఇక తప్పక డాక్టర్ చెప్పిన విషయాలన్నీ తల్లికి చెప్పాడు గగన్. పైనుండి అదంతా విన్న గనిష్క ఇన్ని రోజులు గగన్ తను చూసుకున్న విధానం గుర్తు తెచ్చుకుంటూ తన దూరంగా పెట్టడానికి కారణం అర్థమై అంత ప్రేమించే వ్యక్తి తనకి భర్త అయినందుకు దేవునికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. గగన్ చెప్పని విషయాలు విని పార్వతి చాలా బాధగా, పిచ్చి కన్నయ్య, ఇన్నాళ్ళు మాకు ఈ విషయం చెప్పకుండా మనసులోనే బాధపడుతూ పైకి నవ్వుతున్నావా అంటూ గగన్ తలపై ముద్దు పెట్టి, మీకు ఎప్పుడు మంచిదనిపిస్తే అప్పుడే ముహూర్తాలు పెట్టుకుందాం నాన్న, నాకు ఇదంతా తెలియక నేను బాధ పెట్టాను బంగారం అంటూ కళ్ళు తుడుచుకుంది. చచ్చా, నీకు తెలిస్తే అలా చెయ్యవుగామా, అనవసరంగా నువ్వు బాధపడి మమ్మల్ని బాధ పెట్టుకుమా, మా మంచి అమ్మవ కదూ అంటూ తల్లిని ముద్దు చేశాడు గగన్. 7 నెలల తర్వాత గగన్ గనిష్కల ఫస్ట్ యానివర్సరీ రోజు. ఇంటి నిండా చుట్టాలు, అందులో బంధువులు ఎంతో సందడి ఉంది. వచ్చిన వారందరూ పట్టుబట్టలతో ఉన్న గగన్ దంపతులను చూసి చూడముచ్చటైన జంట అని ఆశీర్వదించి వెళ్తున్నారు. పార్టీలో ఎంతో ఆనందంగా ఉన్న కొడుకు కోడలను చూసి ఈశ్వర్ దంపతులు ఆనంద బాష్పాలు రాల్చారు. అంతా బాగుంటే ఈ పాటకి మన చేతిలో మనవడు మనవరాలు ఉండేది కదండి అంది పార్వతి.
ఈశ్వర్ చేతను పట్టుకుని. అవును పార్వతి, ఇప్పుడైనా ఏమయ్యింది? వచ్చే సంవత్సరం ఈ టైంకి నీ కోరిక నెరవేరుతుందిలే అన్నాడు. ఈశ్వర్ ఆమె భుజం చుట్టూ చెయ్యవేసి, ఎలా అండి? గగన ఆ ఊసు ఎత్తుతుంటేనే అంత ఎత్తు లేస్తున్నాడు కదా అని అంది పార్వతి బాధగా. ఆహా, ఇక అలాంటిదేం ఉండదులే పార్వతి. నేను ఉదయం డాక్టర్ గారితో మాట్లాడాను. ఆయన ఇక ఎలాంటి ప్రాబ్లం లేదని, వీళ్ళ ఇక సంసార జీవితాన్ని ఆనందంగా ప్రారంభించవచ్చని చెప్పారు. అందుకే వాళ్ళ హనీమూన్ కోసం టికెట్స్ బుక్ చేశాను అన్నాడు ఈశ్వర్ ఆనందంగా. ఆ మాటలు పార్వతికి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. థ్యాంక్ యూ ఈశ్వర్, చాలా మంచి న్యూస్ చెప్పారు. కానీ ఈ హనీమూన్ అది ఏమీ వద్దు. మన ఇంట్లో సాంప్రదాయబద్ధంగా అంతా జరిగాక అప్పుడు కావాలంటే వాళ్ళు అలా తిరిగి వస్తారులే. నేను పంతులు గారితో మాట్లాడి ముహూర్తం పెట్టిస్తాను. మీరు పార్టీ అయ్యాక కన్నయ్యతో మాట్లాడండి అంది పార్వతి సంతోషంగా. అలాగే శ్రీమతి గారు అన్నాడు ఈశ్వర్. పార్వతి ఆనందం చూసి నవ్వుతూ. ఫంక్షన్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా తినేసి ఎక్కడ వారు అక్కడ సర్దు మునిగిపోయారు. వాళ్ళ రూమ్కి వెళ్ళి ఒక ఆర్నమెంట్స్ తీస్తూ గగన్ వైపు చూస్తుంది గనిష్క. గగన్ అప్పటికే తండ్రితో మాట్లాడి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి గనిష్కను పట్టించుకోకుండా బెడ్ మీద పడుకొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. అద్దంలో నుండి గగన్ను గమనిస్తూ, ఏంటి శ్రీవారు, పార్టీ స్టార్ట్ అయినప్పటి నుండి చూస్తున్నా ఎవరో పరా అమ్మాయిని చూసినట్టు అలా దూరం దూరంగా ఉంటున్నారు, ఏంటి విషయం అని అంది గనిష్క. ఏం లేదే అన్నాడు చాలా క్యాజువల్గా గగన్. అప్పటికి నగలన్నీ తీసి పక్కన పెట్టేయడంతో వచ్చి గగన్ పక్కన కూర్చుని తల్లో చెయ్యపెట్టి జుట్టు వెనక్కి అంటూ, ఏమైంది చిన్నబాబు, నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా అని చిన్నగా అడిగింది గనిష్క. చేతిలో ఫోన్ పక్కన పెట్టి చెరిన గనిష్క జుట్టును సవరించి సున్నితంగా ఆమె ముగ్గురు నిమురుతూ, నీ వల్ల ఏం పొరపాటు జరగలేదు బుజ్జి, కానీ నిన్న చూస్తుంటే నా వల్ల ఏమైనా పొరపాటు జరుగుతుందేమో అని భయంగా ఉంది, అందుకే అని హస్కీ వాయిస్తో చెప్తూ గనిష్క కళ్ళల్లోకి చూశాడు. మన మొద్దు బుర్రకి అర్థం కాక అంటే అని అడిగింది అమాయకంగా. అంటే అంటూ కూర్చుని ఉన్న గనిష్కను ఆమంతం మీదకు లాక్కొని చాలా గాఢంగా ఇద్దరి పెదవులను ముడివేశాడు. ఈ 1 ఇయర్లో తను అప్పుడప్పుడు కిస్ చేసిన ఆ ముద్దులో ప్రేమ మాత్రమే కనిపించేది గనిష్కకు. బట్ ఈ ముద్దులో అతనికి తన మీద ఉన్న కోరిక తెలుస్తూ ఉండటంతో అతని ఇంటెన్షన్ కిస్ ఆమె మనసును కూడా వశం తప్పి మెల్లగా గగన్కు సహకరిస్తూ అతని 2 భుజాలను గట్టిగా ఒత్తి పట్టుకుంది. గగన్ చేతులు ఆమె నడుము మడతల్లో నాట్యమాడుతుంటే, చిన్నబాబు అంది మెల్లగా. హా అంటూ ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ ముడిని వదిలిచేసి సాఫ్ట్గా ఉన్న వీపుని మెల్లుగా నిమురుతూ పెదవుల్ని వదిలి కాస్త కిందకు వచ్చి నెక్ మీద చిన్నగా కొరికాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లునటంతో గగన్ను గట్టిగా హత్తుకొని అలానే ఉండిపోయింది గనిష్క. ఆమెను అలానే పొదివి పెట్టుకొని గట్టిగా గుండెలకు హత్తుకొని చాలా డీప్ వాయిస్తో, బుజ్జి ఐ వాంట్ యూరా అన్నాడు గగన్. ఆ వాయిస్కే కంగారు వచ్చేసిన గనిష్క గగన్కు దూరం జరిగి, నేను ఫ్రెష్ అవుతాను చిన్నబాబు అని వెళ్ళిపోతుంటే ఆమెను వెళ్ళనివ్వకుండా వెనక నుండి హత్తుకొని ఆమె భుజం మీద గడ్డ మాంచి ఆమె శరీర సుగంధాన్ని పీలుస్తూ, నీకు ఇష్టం లేదా బుజ్జి అని అడిగాడు కళ్ళు మూసుకొని తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవటానికి విపుల ప్రయత్నం చేస్తూ. ఆ మాటలకు గగన్ను సున్నితంగా విడిపించుకొని అతని వైపు తిరిగి గగన్ చేతిని తీసుకుని ఆమె ఎదపై పెట్టి, నాలో ఉన్నది నీవేగా చిన్నబాబు, నీకు తెలియదా నా మనసేంటో అంది గనిష్క ప్రేమగా గగన్ కళ్ళలోకి చూస్తూ. ఒక్క మాటలో అతనిపై ప్రేమనంతా చూపించిన గనిష్కను గాఢంగా గుండెలకు హత్తుకొని తలపై ముద్దు పెట్టి అలానే నిల్చున్నాడు గగన్. కాసేపటికి అతని మనసు శరీరం తన కంట్రోల్లోకి రావటంతో గనిష్కను వదిలి దూరం జరిగి తలంచుకొని ఉన్న గనిష్కను చూస్తూ, బుజ్జి నువ్వు ఫ్రెష్ చిన్న రూమ్లో పడుకోరా అన్నాడు తన గడ్డం వత్తి తలను పైకెత్తి. ఎందుకు అంది గనిష్క అర్థం కాక. నువ్వు ఎక్కడే ఉంటే నాకు చాలా డర్టీ థాట్స్ వస్తున్నాయి, వీటికి ఏవో ముహూర్తాలు ఉంటాయని అంటుందిగా అమ్మ. ఆలోపు నేను బౌండరీస్ దాటకుండా నిగ్రహంగా ఉండాలంటే చాలా కష్టం బంగారం. అది కూడా ఈ సిచ్యువేషన్ తర్వాత నా మీద నాకు నమ్మకం పోయింది. సో నువ్వు అక్కడ పడుకుంటే నీకే బెటర్, మరి ఆలోచించుకో అన్నాడు కన్ను కొట్టి అందంగా నవ్వుతూ. చీపో చిన్నబాబు, నాకు నీ మీద నమ్మకం ఉంది, నేను ఎక్కడ పడుకుంటా అంటున్నా గనిష్కను ఒక్కసారి ఎత్తి మంచం మీద పడేశాడు గగన్. అలా పడేటప్పటికీ అప్పటికే పిన్స్ తీసిన చీర మొత్తం ఊడిపోవటంతో ఎదపై చేతులు అడ్డు పెట్టుకుని, ఆ చిన్నబాబు ఏం చేస్తున్నావు అని అంది కంగారుగా. నువ్వు ఇక్కడే ఉండే ఒక్క నిమిషం నాకు ఈ థాట్స్ ఎక్కువైపోతూనే ఉంటాయి బుజ్జి
అంటూ ఎదపై అడ్డుగా ఉన్న చేతుల్ని పక్కకు తొలగించి తన మొహాన్ని ఆమె ఎదపై ఆంచి గట్టిగా ఆమె నడుముని బిగించి పట్టుకున్నాడు గగన్. చాలా కష్టపడి అదుపు చేసుకున్న కోరికలు మళ్ళీ లావాల ఎగసిపట్టడంతో ఆమెపై పట్టును మరికాస్త బిగిస్తూ, బుజ్జి, ముహూర్తానికి సెకండ్ నైట్ చేసుకుందామే, ఇప్పుడు ఫస్ట్ నైట్ కానిచ్చేద్దాం ప్లీజ్ ప్లీజ్ అంటూ మొత్తంగా ఆమెను ఆక్రమించడానికి సిద్ధపడ్డ గగన్ను ఒక్క తోపు తోసి, నీకేదో అయ్యింది చిన్నబాబు, నేను చిన్ని రూమ్లో ఫ్రెష్ అవుతాను అంటూ చీరను గబగబా చుట్టేసుకొని పక్కనే ఉన్న నైట్ డ్రెస్ తీసుకొని చిన్ని రూమ్కి పరిగెత్తింది గనిష్క. ఆ బుజ్జి, నిజంగానే నాకు ఏదో అయ్యిందే అంటూ తన మనసు శరీరాన్ని అదుపు చేసుకోవడానికి మళ్ళీ ఒక గంట షవర్ ఆన్ చేసి ఎప్పటికో పడుకున్నాడు గగన్. గగన్కి కూడా చిన్ని రూమ్లో ఫ్రెష్ అయ్యి గనిష్కకు కూడా చిన్ని రూమ్లో ఫ్రెష్ అయ్యి కొత్త రెక్కలు తొడిగిన ఆలోచనలో కష్టపడి నిద్రపొచ్చి తెల్లవారుతుండగా పడుకుంది. ఉదయం లేవగానే పార్వతి పంతులు గారితో మాట్లాడి ఆ వారం అంతా మంచిగానే ఉందని చెప్పడంతో మరుసటి రోజుకి ఏర్పాట్లు చేయాలని నిశ్చయించుకొని అదే విషయం భర్తకు చలమయ్య దంపతులకు చెప్పింది. అందరూ ఓకేనట అనుకోవటంతో పళ్ళు పూల పలహారాలతో వట్టివన్నీ ఆ రోజే ఆర్డర్ ఇచ్చేస్తారు. వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలనే ముహూర్తం రోజు నుండి ఒక 10 రోజులు వాళ్ళు విశిష్ట దేవాలయాలు అన్నీ తిరిగి రావడానికి టికెట్స్ బుక్ చేసేస్తాడు ఈశ్వర్. లేట్గా లేచిన గణేష్కాలను ఇల్లంతా సందడిగా తిరుగుతున్న కుటుంబ సభ్యులు అండ్ మెయిడ్స్ కనపడటంతో వాళ్ళు కూడా ఫ్రెష్ అయి కింద హాల్లోకి వచ్చారు. గగన్ ఎదురుపడలేక గనిష్క కిచెన్లోనే బయట గార్డెన్లోనే తిరుగుతుంటే గనిష్క ఇటు వెళ్తే అటు గగన్ కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. ఇదంతా ఓ కంట గమనిస్తూనే ఉన్నారు అందరూ. గనిష్క ఎంతసేపటికి తన దగ్గరకు రాకుండా అక్కడక్కడ తిరుగుతూ ఉండటంతో బుజ్జి, కాఫీ అని కావాలనే గట్టిగా అరిచాడు గగన్. అప్పటికే అనంత కాఫీ కలిపి గనిష్క చేతిలో పెట్టి బాబుకి ఇవ్వమ్మా అని చెప్పడంతో ఇవ్వనంటే వాళ్ళ అమ్మ మొట్టికాయలు వేస్తుందేమో అని భయపడి వణుకుతున్న చేతులతో కాఫీ తీసుకుని నెమ్మదిగా హాల్లోకి వెళ్ళింది. చిన్నబాబు కాఫీ అంది కళ్ళు పైకెత్తి వారుగా అతన్ని చూస్తూ. కాఫీ తీసుకుంటూ కళ్ళతోనే చిలిపిగా నవ్వుతున్న గగన్ని చూస్తూ చిరు చెమటలు పడుతుంటే సిగ్గు ముంచుకొచ్చి కిచెన్లోకి పరిగెత్తింది గనిష్క. రెప్ప వెయ్యకుండా గనిష్కనే చూస్తూ కాఫీ సిప్ చేస్తున్న గగన్, కన్నయ్య అన్న పార్వతి పిలుపుకి ఈ లోకంలోకి వచ్చి హామా అన్నాడు ఆ చూపుని కష్టంగా అటువైపు తిప్పుతూ. రేపు సాయంత్రం మేమందరం టూర్కి వెళ్తున్నాం కన్నయ్య. విశిష్ట దేవాలయాలన్నీ చూసేసి వస్తాం. మేము రావడానికి 10 రోజులు పట్టొచ్చు. మెయిడ్స్ కూడా వస్తున్నారు. అప్పటి వరకు నువ్వు వచ్చి జాగ్రత్త అంది పార్వతి చిరునవ్వుతో. తల్లి మాటల విషయం అర్థమైన గగన్ మొహంలో ఫుల్ గ్లో వచ్చేయటంతో అది చూసి, ఇదిగో చిన్నబాబు, మా బుజ్జమ్మ కాస్త సుకుమారం, మరీ ఇబ్బంది పెట్టేయకుండా జాగ్రత్తగా చూసుకోండి మరి ఆయ్ అని అంది రంగి చమత్కారంగా. అందరూ గరగర నవ్వేశారు. కిచెన్లో ఉన్న గనిష్క కూడా ఆ మాటలు విని సిగ్గుతో ముడుచుకుపోయింది. ఆ నైట్ కూడా గగన్కు చిక్కకుండా ముందే గాయత్రి రూమ్లో దూరి హాయిగా బజ్జుంది గనిష్క. రాక్షసే, ఒక్కసారి కూడా నాకు దొరకకుండా భలే తప్పించుకుంది రోజంతా. ఎక్కడికి పోతుందిలే, రేపు ఈ టైంకి నా కౌగిలో ఉంటుందిగా అని నవ్వుకుంటూ వారి తొలిరయ్య కోసం ఎన్నో కలలకంటూ హాయిగా నిద్రపోయాడు గగన్ కూడా. మరుసటి రోజు సాయంత్రం గగన్ రూమ్ను వారి కోసం డెకరేట్ చేసి గనిష్కను గాయత్రి రూమ్లో, గగన్ను తన రూమ్లో రెడీ అవ్వమని చెప్పింది పార్వతి. గనిష్కకు తల్లి అత్తగారు జాగ్రత్తలు చెప్తే గగన్కు ఈశ్వర్ తగిన జాగ్రత్తలు చెప్పి వారి ముహూర్తానికి ఇంకా 2 గంటలు టైం ఉందనగా అందరూ వారిని వదిలేసి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక గనిష్క పైకి వెళ్తుంటే, బుజ్జి, డిన్నర్ చేశాక వెళ్తావులే, నాకు ఆకలేస్తుంది, దా తిందాం అనేసరికి ఇక మాట్లాడకుండా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది గనిష్క. బుజ్జి బొగ్గ కింద చేయి పెట్టుకుని వడ్డిస్తున్న గనిష్కని చూస్తున్నాడు గగన్. గగన్కు వడ్డించి పక్కనే నిలబడింది. ఆయన చూపు తిప్పని గగన్ను చూసి దిక్కులు చూస్తూ, చల్లారిపోతుంది తిను చిన్నబాబు అంది చిన్నగా. గనిష్క పైనుండి చూపు తిప్పకుండా, నువ్వు తినిపించు బుజ్జి అని అన్నాడు గగన్. ఆ మాటలకు గగన్ను చూసి గనిష్కకు అతని లస్టీ ఐస్ చూసి కంగారు పడుతున్న అది పైకి కనిపించనివ్వకుండా కవర్ చేసుకుంటూ పక్కనే ఉన్న చైర్ లాగి కూర్చొని నెమ్మదిగా కలిపి తినిపించడం స్టార్ట్ చేసింది. ఆమె పెట్టే గోరు ముద్దని ఆస్వాదిస్తూ మధ్య మధ్యలో బుజ్జి చేతి వెళ్ళిన లిక్ చేస్తూ భోజనం ముగించేశాడు గగన్.
తను చేసిన పనికి రెడ్ టమోటాలా అయిపోయిన గనిష్కాని చూసి నవ్వుతూ ప్లేట్లో మళ్ళీ కొంచెం రైస్ కర్రీ వేసి గనిష్కాకు తినిపించాడు గగన్. అతని ప్రేమను ముద్దగా చేసి పెడుతుంటే కాదనగలదా? మాట్లాడకుండా తినేసింది. గిన్నెలని షింక్లో వేసేసి అంత నీట్గా క్లీన్ చేసేసి బయటకు వచ్చేసరికి గగన్ కనిపించలేదు గనిష్కాకు. ఫ్రెష్ అవుతున్నాడు అనుకుని తను కూడా పైకి వెళ్ళింది రెడీ అవ్వడానికి. రూమ్లోకి వెళ్ళగానే క్రీమ్ కలర్ సారీకి స్కై బ్లూ కలర్ అంచు ఉన్న పట్టు చీర, మ్యాచింగ్ సింపుల్ జ్యువెలరీ బెడ్ మీద పెట్టి ఉండడం చూసి నవ్వుతూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. అత్తగారు చెప్పిన ముహూర్తానికి ఇంకా సమయం ఉండటంతో నెమ్మదిగా రెడీ అయి కిచెన్లోకి వెళ్ళి పాలు కాచి నెమ్మదిగా చల్లారబెట్టి షుగర్ కలిపి గ్లాసులో పోసుకొని కిచెన్ నుండి మొదలుపెట్టిన ఒక్కో లైట్ ఆఫ్ చేసుకుంటూ పైన ఉన్న గగన్ రూమ్ దగ్గరకు వెళ్ళి నిలబడింది. లోపలికి వెళ్ళాలంటే ఏదో తెలియని బిడియం, కంగారు పుట్టిస్తుంటే వారగా వేసి ఉన్న డోర్ని నెమ్మదిగా తీసి లోపలికి వెళ్ళింది. రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ప్రెజెంట్ న్యాచురల్ జాస్మిన్స్ అరోమా ముక్కును తాకడంతో కళ్ళు మూసుకొని మత్తుగా ఉన్న మల్లెల గుబాలింపును గుండె నిండా పీల్చుకొని కళ్ళు తెరిచి చుట్టూ చూసింది కనిష్క. గగన్ ఎక్కడా కనిపించలేదు. రూమ్లో లేడా అనుకుంటూ వెనక్కి తిరిగి కనిష్కకు డోర్ బోల్ట్ పెట్టి డోర్ దగ్గరే గోడకి చొరబడి పంచల మన్మధుని అన్నలా నిలబడి ఉన్న గగన్ నకసిక పర్యత్తం అతననే చూస్తూ దర్శనమిచ్చాడు. ఒక్క నిమిషం తత్తరపడిన సిగ్గుతో దించేసుకుంది గనిష్క. నా కోసమే వెతుకుతున్నావా అంటూ తన ముందుకొచ్చి ఆమెను మనస్ఫూర్తిగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ కాకిల్లో నేను నీకు సొంతం, నువ్వు నా సర్వస్వం అని చెప్తున్నట్టు అనిపించింది. ఒక చేత్తో పాల గ్లాస్ ఉండటంతో మరో చేత్తో గగన్ని హత్తుకుంది. ఒక్క నిమిషం తర్వాత దూరం జరిగిన గనిష్క మొమ్మును అతను దోసిట్లోకి తీసుకుని ఆమె కళ్ళలో డీప్గా చూస్తూ బేబీ ఆర్ యూ రెడీ ఫర్ దిస్ అని చాలా అనునయంగా అడిగాడు. ఈ 2 రోజులు గనిష్క పడుతున్న టెన్షన్ చూసి గగన్ను చిన్నగా అనుమానం కలగటంతో కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగాడు మళ్ళీ. నా ప్రతి అనుభూని స్పర్శ కోసం ఎదురు చూస్తున్న చిన్నబాబు, నువ్వు ఏకమయ్యే క్షణం కోసం నీతో సమానంగా, ఇంకా చెప్పాలంటే నీకంటే ఎక్కువగానే ఎదురు చూస్తున్నాను నేను అని చాలా డీప్ వాయిస్తో చెప్పి మునివేళ్లతో లేచి చిన్నగా గగన్ పెదవులను తన పెదవులు అద్ది మళ్ళీ ఫాస్ట్గా వెనక్కి వచ్చేసి సిగ్గుతో వెనక్కి తిరిగేసింది. అంత అందంగా తన సమ్మతం తెలిపిన శ్రీమతిని వెనక నుండి హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు గగన్. పాలు అంది నెమ్మదిగా. లేడీస్ ఫస్ట్ అంటూ ముందుగా ఆమె చేతికి తాగించి తర్వాత తను తాగి గ్లాస్ పక్కన పెట్టి వెళ్ళి బెడ్ మీద కూర్చున్నాడు. అప్పటి వరకు ఆ బెడ్ వైపు సరిగా చూడని కనిష్క గగన్ బెడ్ పైన కూర్చోవటం చూసి బెడ్ను చూసింది. చాలా అందంగా అక్కడే మల్లె పందిరి మురిచిందా అన్నట్టు కొన్ని మల్లె తీగలు, మల్లె పువ్వులు ఇంకా మల్లె దండలతో చాలా ఎలిగెంట్గా అలంకరించారు మంచాన్ని. రూమ్లో అక్కడక్కడ ఫ్లవర్ బెలూన్స్తో సెంటెడ్ కొవ్వొత్తులతో చాలా అంటే చాలా రొమాంటిక్గా డిజైన్ చేశారు ఆ రూమ్ను. అక్కడే నిలబడి రూమ్ అంతా ఇంతెంత కళ్ళు చేసుకొని చూస్తున్న గనిష్కను నవ్వుతూ చూస్తున్నాడు గగన్. క్రీమ్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పట్టు చీర, దానికి తగ్గ సింపుల్ జ్యువెలరీ, కాటుకు దిద్దిన అందమైన చేప పిల్ల లాంటి కళ్ళు, తీరైన ముక్కు, చిన్ని గడ్డం, చిన్నగా ఉన్న హెయిర్కు క్లచ్ పెట్టి దానికి తగినట్టు నిండుగా పెట్టుకున్న మల్లెలు, ఇంటి పట్టునే ఉండటంతో కాస్త ఒళ్ళు చేసి చబ్బీగా కనిపిస్తున్న బూరెబుక్కలు, నిండైన అవయాస సాష్టవంతో ఊరిస్తూ ఎంతసేపటికి తనివి తీరినట్టు రూమ్ అంతా అలానే చూస్తూ నిల్చున్న ఆమెను చూసి వదిలితే తెల్లవాళ్ళు చూసేలా ఉందిగా అనుకుంటూ లేచి గనిష్క దగ్గరికి వచ్చి వెనక నుండి హత్తుకొని బుజ్జి అంటూ నెమ్మదిగా బుక్క మీద కొరికాడు. బుజ్జి చిన్నగా సురుక్కుమనడంతో ఈ లోకంలోకి వచ్చి గనిష్క తన చుట్టూ హల్లుకున్న గగన్ చేతులను చూసి తను ఉన్న సిచ్యువేషన్ గుర్తుకు వచ్చి సిగ్గుతో రెప్పలు వాల్చేసింది. సిగ్గుతో కెంపులైన ఆమె లేత బుగ్గను చూస్తూ యూ లుకింగ్ హాట్ బేబీ అన్నాడు గగన్. చిరునవ్వే ఆమె సమాధానం ఇవ్వగా మెల్లగా తన చేతులతో పని చెప్పటం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఆమెను చుట్టుకున్న అతని చేతులు వదులు చేసి కుడి చేతిని ఆమె గుండెల మీదకు పోనిచ్చి ఆమెను మరింత దగ్గరకు లాక్కొని ఎడమ చేతులతో నెమ్మదిగా నడుం దగ్గర చీరను తొలగించి నాభితో సయ్యాటలు మొదలుపెట్టాడు. అతను చేస్తున్న చర్యలకు శరీరం వేడి పగులు వస్తుంటే తమకంగా కళ్ళు మూసుకుంది ఆమె. పైన ఉన్న చేత్తో ఆమె మెడలో ఉన్న కొద్దిపాటి నగలను కూడా తీసి పక్కన పెట్టేసి మెడ దగ్గర పసుపు తాడుతో పోటీపడి మెరుస్తున్న ఆమె దేహాన్ని గాఢంగా చుంబించాడు. ఆమె వల్లు గాయమనటంతో ఆమె మడకి అతని కనువుగా వంచి అతని జట్టు కుదులను ఆమె చేత్తో బలంగా బంధించి పట్టుకుంది. అతని చర్యకు ఆమె చేస్తున్న ప్రతి చర్యకు అతను మరింత ముందుకు వెళ్ళమని తొందర చేయగా
ఆమె నుండి వస్తున్న వేడి నిట్టూర్పులు ఆస్వాదిస్తూ ఆమెను 2 చేతుల్లో ఎత్తుకొని బెడ్పై దించాడు. బెడ్ మీద కూర్చున్న ఆమె ఓరగా అతను చూసే అంతలో ఫాస్ట్గా ఆమె బయట తప్పించి అతని మోముని ఆమె ఎదభాగానికి బలంగా అదిమి ఆమెతో పాటు బెడ్పై వెనక్కి వాలాడు. అతని దాడికి ఆమెకు ఊపిరి వేగంగా కాగా ఆమె గుండె వేగం చేస్తున్న సవడి పాలిండ్ల పైకి ఉబికి సన్నగా నాట్యం చేస్తున్నాయి. అది చూసి మోహవేశితుడైన అతను నెమ్మదిగా కిందకు వెళ్తూ ఆమె నాభిని జున్నుగడ్డలో ఉన్న నడుముని మళ్ళీ మళ్ళీ ముత్తాడుతూ ఆమెను తన ఆలోచన తగ్గట్టుగా ట్యూన్ చేసుకుంటూ సృష్టి కార్యానికి సిద్ధం చేస్తున్నాడు. అతను చేస్తున్న తీపి గాయాలకు తమకపు తపనలు తారాస్థాయికి చేరగా ఒక్కసారిగా గగన పైకి లాక్కొని అతని గట్టిగా ఆమె గుండెలకు అదుముకుంది ఆమె. అతని కళ్ళు రవి కాంచాని ప్రదేశాన్ని చూడటానికి ఆయత్తం అవ్వగా అతని చేతులు ఆమె ప్రతి అణువును సృష్టిస్తున్నాయి. గగన్ తన పైజామా తీసి పక్కనే పడేశాడు. మొదటిసారి గగన్ను అంత దగ్గరగా బేర్ బాడీతో చూడటంతో కనిష్కకు గొంతు తడారిపోయి గుటకలు మింగుతుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్కు గగన్ రొమాంటిక్గా నవ్వుతూ ఇట్స్ యువర్ టర్న్ బేబీ అంటూ ఆమె రవిక వైపు చూసేసరికి ఎదకు చేతులు అడ్డు పెట్టుకుని నవ్వుతూ తల పక్కకు తిప్పేసింది. అతను నెమ్మదిగా బ్లౌజ్ ఒక హుక్కు తొలగిస్తూ అది ఆమె ఒంటి నుండి మరొక క్షణంలో దూరం అవుతుంది అనగా చిన్నబాబు లైట్ అంది బెదురుగా అంతకమించి సిగ్గుతో చూస్తూ. నో బేబీ, నాకు నిన్ను చూడాలని ఉంది. మన తనువు మనసు ఏకమయ్యే క్షణం నీ ఫీలింగ్స్ను నా కళ్ళల్లో నింపుకోవాలని ఉంది. ప్లీజ్ బుజ్జి అన్నాడు ప్లీజింగ్గా చూస్తూ. అడ్డు చెప్పగలదా అతని అనంతమైన ప్రేమకు? అతను అడగకముందే ఆమె సంపదలను అతని సొత్తు చేయడానికి ఆయత్తు మవుతూ 2 చేతులు చాచి అతని గుండెలకు హత్తుకుంది. ఎప్పుడు వలవలు వారి దేహం నుండి వేరయ్యాయో తెలియదు. ఒక్కడైన వారి దేహాలు విడవటానికి చాలా సమయమే పట్టింది. నడిరాత్రి దాటిన సమయానికి ఎన్నో యుద్ధాలు చేసి ఇద్దరు ఆ యుద్ధంలో ప్రతిసారి గెలిచి అలసిన దేహాలకు కాసేపు విరామిచ్చి విశ్రాంతి తీసుకుంటుండగా బయట 2-3 సార్లు ఉరిమి వర్షం మొదలయ్యింది. బాల్కనీ డోర్స్ ఓపెన్లోనే ఉండటంతో అప్పటి వరకు మల్లెలు పరిమళంతో వీరి దేహం సుగంధం కలిపి వింత సుగంధాలను వెదజల్లిన గదిలోకి మంచి మట్టి వాసన రావటంతో నవ్వుతూ గగన్ వైపు చూసింది కనిష్క. ఆమె నవ్వును చూస్తూ ఇద్దరికి బ్లాంకెట్ చుట్టి ఆమెను ఎత్తుకొని బాల్కనీకి తీసుకువెళ్ళి దించి దుప్పటి లోపల నుండి చెమటలు కక్కిన ఆమె తడి దేహాన్ని వెనుక నుండి హత్తుకొని నిలబెట్టాడు. గనిష్క ఆ ప్రెజెంట్ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ కళ్ళు మూసుకుంది. ఆమెకు అక్కడక్కడ తన పెదాలతో లైట్గా ముద్దులు పెడుతూ మాటల్లో నాపై నీకున్న ప్రేమను వినాలని అనుకున్నా, బట్ నువ్వు ఎప్పుడూ సరిగ్గా చెప్పలేదు. కనీసం చేతుల్లో చూపిస్తావని అనుకున్నా. నిన్నటి వరకు అది లేదు. నాపై నీకు ప్రేమ లేదా? బలవంతంగా మన బంధం ముడిపందా అని భయమేసింది ఒకనొక సమయంలో. కానీ మన మొదటి కలయికలో తెలిసింది నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో. అందుకే నేను మళ్ళీ మళ్ళీ నాలో కలుపుకొని ఆ ప్రేమను ఇంకా ఇంకా ఆస్వాదించాలని ఆరాటపడుతున్నాను బుజ్జి అంటూ ఆమెను తన వైపు తిప్పుకొని పెదాలను జతకలిపాడు. ఎంతసేపటికి వారి అదరాలు ముడిపడి ఊడిపోయాయో వారికే తెలియలేదు. అస్తమాను మీరేనా, మేం కూడా ఊసులు చెప్పుకోవాలి అని ఎదసడి ఆదరతడితో వాదులాటకు దిగింది. ఈసారి ఎదసడిని గెలిపించుకోవడానికి అన్నట్టు పెదవులు వదిలి ఒకరినొకరు గాఢంగా హత్తుకున్నారు. మరోసారి స్వర్గసీమలో విహరించి సూర్యోదయానికి ముందు నిద్రదేవని ఆహ్వానించారు. వారిరువురి దేహాలు రెండైన ప్రాణం ఒక్కటే. అందుకే వారి మధ్య ఎన్ని పొరపాలొచ్చినా ఎన్ని అపార్థాలు వచ్చినా కలిసే ఉన్నారు. చివరికి చావు కూడా వారి చేతిలో చిత్తు ఓడిపోయి వారి ప్రేమను గెలిపించింది. తన బుజ్జిని తన దగ్గరకు చేర్చింది. 35 ఏళ్ళ తర్వాత ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. సగం జుట్టు నెరిసిపోయిన ఏమాత్రం వన్నె తగ్గని అందంతో తడి గురును ఆరబెట్టి పని బాణుడిగా అప్పగించి మార్నింగ్ కాఫీని సిఫ్ట్ చేస్తున్న ఆమెను 2 చేతులు దండల హత్తుకున్నాయి వెనక నుండి. ఓ శ్రీవారు ఉండే కొద్దీ చిన్నపిల్లడైపోతున్నారే అంటూ ఆమె కప్పు పక్కన పెట్టి అతనికి కాఫీ కలిపి ఇచ్చి మళ్ళీ తను తాగటం మొదలుపెట్టింది. మరి ఇంత కవ్వించే శ్రీమతి ఉంటే ఏ మగాడైనా నాలాగే ఉంటాడోయ్ అంటూ గగన్ కాఫీ తాగుతూనే మధ్యలో ఆమె పెదవులను అందుకున్నాడు. అబ్బా వదులు చిన్నబాబు, అసలు కొంచెం కూడా సిగ్గు లేకుండా పోతుంది నీకు. తమరికి నిన్ననే షష్ఠి పూర్తి అయ్యింది. తమరిప్పుడు లవర్ బాయ్ కాదు, తండ్రి, ఆపై తాత కూడా అయ్యారు. అయ్యగారు మర్చిపోయినట్టున్నారు అంది గనిష్క కవ్విస్తూ. నిన్న ఉదయం ఆయన షష్ఠి పూర్తి గుర్తుంది, ఆపై నిన్న రాత్రి జరిగిన అంటుండగానే గగన్ నోటిని చేత్తో మూసేస్తూ ఇంకో చేత్తో చిన్నగా అతన్ని ఒక్కటేసింది గనిష్క.
తగులుతుందే అన్నాడు కొట్టిన చోట రుద్దుకుంటూ. తగలగానే తగలాలనే కొట్టానండి అని కళ్ళు గుండ్రంగా తిప్పి కిలకిలా నవ్వేసింది గనిష్క. నన్ను కొడితే నీకే నొప్పెడుతుందే తింగరి అంటూ ఆమెను తలపై ముట్టాడు గగన్. అవునా ఎందుకో అంది చేతులు గడ్డం కింద పెట్టుకుని గనిష్క. ఎందుకంటే నాలో ఉన్నది నువ్వేగా అన్నాడు ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ. వారి ప్రేమను చూసి పులకించిన ప్రకృతి చిన్నగా చిరుగాలిని వారికి బహుమతిగా ఇచ్చింది. ఇక్కడితో స్టోరీ సమాప్తం. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను. లవ్ స్టోరీస్ అన్నారు, లవ్ స్టోరీయే పెట్టానుగా. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.